చదువుకున్న ప్రతి యువత, మహిళ, ఆడపడుచు మీరు గుర్తించండి ఒకసారి. నేను ఈరోజు ఒకటే మాట్లాడుతున్నాను, నేనేం చేయగలను, నేనేం చేయమని ఒక నిమిషం. వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నా, నా ప్రభుత్వం మీరు మారిపోగానే వచ్చే కొత్త ప్రభుత్వంతో, మా ప్రభుత్వంతో మీరు ఏవేవి అన్యాయాలు చేశారో శ్రీవాణి ట్రస్ట్లో అవకతవకల మీద మేము విచారణ జరిపిస్తాం. పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు, హిందూ ధర్మాన్ని నిలబెట్టే వ్యక్తులు అందరితో కలిపి ఒక కమిటీ వేసి మీకు శిక్ష పడేలా చేస్తాం. వైవి సుబ్బారెడ్డి గారు, మీరు తప్పులు చేశారు, మీరు లీగల్గా, ఎందుకంటే మీరు లీగల్గా చాలా గొప్పవాళ్ళు. వైవి సుబ్బారెడ్డి గారు, మీ కుటుంబీకులు అందరూ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆయన గుండెపోటని చెప్పారు, గొడ్డలతో నరికేసి గుండెపోటని చెప్పారు. మీరు ఈ రోజున మీరు శ్వేతపత్రం అని చెప్పి ఒక వైట్ పేపర్ చూపిస్తే మేము నమ్మమండి. అలా నమ్మం మేము. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ సొంత బంధువుల్ని చంపుకొని మీరు మాకేం తెలియదండి, మేము అమాయకులు, మీ నోట్లు వేలు పెట్టుకున్నాం, మేము నమ్మం. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మం, ఈ ప్రభుత్వ నడిపే పెద్దల్ని మేము నమ్మం. మీరందరూ ఫ్యాక్షనిస్టులు కదా, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, మీరందరూ ఫ్యాక్షనిస్టులు కదా. మీకు అడ్డం ఉన్న ద్వారంపూడి గారు ఒక రౌడీ గ్యాంగ్, క్రిమినల్ గ్యాంగ్ కదా. నేను ఈరోజు రాజోళ్ళని ఛాలెంజ్ విసురుతున్నానండి, ఛాలెంజ్ విసురుతున్నా. మా జనసేన ఎదుగుదలని మీరు ఎలా అడ్డుకుంటారో చూసుకుందాం రండి. మీ ఇసుక దోపిడీని, మీ దౌర్జన్యాల్ని నేను ఎదుర్కోకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. మీరు దేవాలయాల్ని కూల్చేసిన, కాల్చేసిన, అపవిత్రం చేసిన వ్యక్తుల్ని వెనకేసుకొస్తారు. మీరు ఒక పాము ఏం చేస్తే ముందన్నిటినీ మింగేస్తుంది, ఒక కొండ చిలువో ఎనకొండ. దాని తర్వాత ఏం చేస్తుంది, దాని ఆకలికి సొంత గుడ్లను కూడా తినేస్తుంది. మన వాడనుకొని చెప్పి అందరూ ఓట్లేస్తే సొంత చిన్నాయిని చంపేసింది ఆ ఎనకొండ. వైఎస్ జగన్ అనే అనకొండ సొంత చిన్నాయిని కూడా మింగేసింది. మా వాడు, నేను దళితులకి మేనమామ అని చెప్పిన వ్యక్తి 23 నుంచి 24 దళిత పథకాలు తీసేశాడు. 100 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి, అది సంతోషం, అది ఆనందిస్తాం. కానీ విదేశీ దళిత విద్యార్థులకి వెళ్ళే విదేశీ విద్యా పథకానికి మీ పేరు పెట్టుకున్నాం. అంబేద్కర్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు వైఎస్ జగన్ గారు, గుర్తుపెట్టుకోండి. మీ టీవీలు ఇటు ఉన్నాయి కాబట్టి ఇటే చూసి చెప్తున్నాను. వైసీపీ నాయకులు చూస్తుంటారని తెలుసు, మీకే డైరెక్ట్గా మీ ఇళ్లలోకి వచ్చి మీ ఇంటి ముందు చెప్తున్నాను. నాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదు, వై కేటగిరీ సెక్యూరిటీ లేదు, పర్సనల్ గవర్నమెంట్ ఇచ్చిన గన్మెన్ లేరు. నాకున్న ఒకే ఒక రక్షణ వారాహి. నా అన్నదమ్ములు, నా ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు, మా జన సైనికులు, మా వీర మహిళలు. మీరు ఈ రాష్ట్రాన్ని పిండి చేసేస్తున్నారు, దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఎవడు మాట్లాడకూడదు. మీరు ఈ నేలలో ఎలా నిలబడతారో నేను చూస్తాను. అలాగే వైసీపీకి అండగా ఉండి క్రిమినల్స్ని రకరకాల ప్రాంతాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. క్రిమినల్స్ అందరికీ రాజోల్ సభ నుంచి వైసీపీ క్రిమినల్స్ ప్రత్యేకించి మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నా. నా ఒంటి మీద చిన్న చెయ్య పడ్డా, ఒక్క రాయి పడ్డా, మా జన సైనికుల మీద ఒక చెయ్య పడ్డా, మా నాయకుల్ని ఒక మాట అన్నా, మా ఆడబిడ్డల మీద, మా ఆడపడుచుల మీద ఒక్క మాట అన్నా,
మీకు రాజోలు సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. క్రిమినల్స్, బ్లేడు బ్యాచ్లు, చిన్న కత్తి బ్యాచ్లు, గుండాలు, బాంబులు వేసేవాళ్ళు, తపంచాలు పట్టుకునేవాళ్ళు, మీ అందరికీ చెప్తున్నాను, తన్ని తగలేస్తాను ఒక్కొక్కరిని గుర్తుపెట్టి. మా ప్రభుత్వం వచ్చిన రోజున ఒక్కొక్కరిని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతాం, గుర్తుపెట్టుకో. మాతో గొడవ పెట్టుకోవాలి అంటే 25 సంవత్సరాల యుద్ధానికి సిద్ధమై గొడవ పెట్టుకో. నాకు నేను ఎందుకు గొడవ పెట్టుకున్నా, పిచ్చి సరదా కాదు నాకు. అభివృద్ధి లేదు, హాస్పిటల్స్ లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ నాశనం అయిపోయింది, రైతుకి గిట్టుబాటు ధర లేదు, కొబ్బరి బొండం రైతుకి నష్టాలు కూరుకుపోయాడు. వీళ్ళందరికీ గుర్తుపెట్టుకుని చెప్తున్నాను. అందుకని చెప్తున్నాను, మీరు ఇవన్నీ ఇసుకను దోచేస్తున్నారు. 5 అంతస్తులు 4 అంతస్తులు ఎత్తులో ఇసుకను తెచ్చేసి తోడేస్తున్నారు. అమాయకమైన బిడ్డలు ఆ గుంతల్లో పడి చచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అందుకని వైసీపీకి మీరందరూ నన్ను ఎలాగ తిడతారు, సాయంత్రం నుంచో రేపటి నుంచో, నాకు ఓకే. నేను యుద్ధంలో దిగడానికి చాలా ఆలోచిస్తాను, దిగాలా వద్దా. ఒకసారి దిగాక వైసీపీ గుండాలకు చెప్తున్నాను, మీరు నాయకులు కూడా గుండాలా ప్రవర్తిస్తున్నారు. మీరో నేను ఒకలే మిగులుదాం, ఇంకెవరో మీరో నేను ఒకలే. వాళ్ళని తిట్టేశాం, అదే చెప్పా, ఎంజాయ్, అదే అభివృద్ధి. ఓకే, వాళ్ళు చేశారు, ఎలాగే వీళ్ళు పోతారు, అది వదిలేసాను. ఇంకా జనసేన ఏం చేస్తుంది భవిష్యత్తులో? వాళ్ళని తిట్టేసాం, అయిపోయింది. మనం ఏం చేయబోతున్నాం? వాళ్ళని తిట్టి నేను రావట్లా, మనం ఏం చేద్దాం? ముందుగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నాను, ఏ అన్నవరం నుంచి మనం ప్రారంభించామో అన్నవరం స్వామి సాక్షిగా చెప్తున్నాం, ఈ గోదావరి జిల్లాలు అభివృద్ధి జరగాలి. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు నా ఉద్దేశం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలి అంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఈ మాస్టర్ ప్లాన్లో ముందుగా రహదారులు, వంతెనలు, రైల్వే లైన్లు అన్నిటినీ ముందు మన కోనసీమ రైల్వే లైన్ని ఖచ్చితంగా ఈ రోజున ఇక్కడ ఆగిపోయింది. ఆ 27 కిలోమీటర్ 26 కిలో మిగిలిందో దాన్ని జనసేన పూర్తి చేస్తుంది. దాన్ని ఈ సకినేటిపల్లి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తాం, దాన్ని పూర్తి చేస్తాం. విద్యార్థులకి ఏం చేయాలి? టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. ఇక్కడ మన కోనసీమలో దాదాపు 200 గ్రామాల్లో బ్లోఅవుట్స్ జరిగినాయి. గెయిల్, వేద, రిలయన్స్, ఓఎన్జీసీ పైప్ లైన్లు వేసుకుంటా దాదాపు 200 గ్రామాల్లో, ముఖ్యంగా మన కోనసీమ జిల్లా మన రాజోలి ప్రాంతంలో ఈ 200 గ్రామాల్లో బ్లోఅవుట్స్ జరిగినాయి. 200 బ్లోఅవుట్లు. నాకు తెలిసి రకరకాల లెక్కలు ఉన్నాయి, కానీ ఒక లెక్క ప్రకారం 65 మంది దాకా చనిపోయారని చెప్తా ఉన్నా. నేను అనేది మనం ఇంత నష్టపోతున్నాం. ఓఎన్జీసీ వల్ల అభివృద్ధి ఉంది, రిలయన్స్ పైప్ లైన్ వల్ల అభివృద్ధి ఉంది అంటున్నారు, కానీ మనం ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నాం. వాతావరణ కాలుష్యానికి ప్రాణాలు కోల్పోతున్నాయి, బ్లోట్లు జరుగుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. ఈ పెద్ద మనిషి, ముఖ్యమంత్రి పెద్ద మనిషి
ప్రతి పరిశ్రమ పెట్టిన 75% స్థానికులకే ఉద్యోగాలు ఉన్నాడు. మీలో ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? గెయిల్లో కానీ, ఓఎన్జీసీలో కానీ, రిలయన్స్లో కానీ ఎంతమందికి ఉన్నాయి చెప్పండి. సో ఏం చేయాలి? వాళ్ళు ఒకటే చెప్తారు, వాళ్ళకి సరైన స్కిల్ సెట్ లేదంటారు. 4 సంవత్సరాలు ఉంది మీ టైం. 4 సంవత్సరాల్లో ఈ ఆయిల్ కంపెనీలకు కావాల్సిన స్కిల్ సెట్ మీరు ఎందుకు డెవలప్ చేయలేదు? నేను చెప్తున్నాను ఈ రోజున, ఓఎన్జీసీ, గెయిల్, వేదాంత, రిలయన్స్ వాళ్ళతోటి నేను కూర్చొని మాట్లాడతాను. నాకు అధికారం ఇస్తాను. వాళ్ళకి ఒకటే చెప్తాను, ప్రధానమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాను. మా గోదావరి బేసిన్ నుంచి ఇంత తీసుకెళ్ళిపోతున్నారు, మాకు ఉపాధి అవకాశాలు లేవు, ఎలాగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, కనీసం మా స్థానిక యువతకి ఉద్యోగాలు కావాలంటే ఇంత స్కిల్ సెంటర్ కావాలి, రిగ్స్లో పనిచేసే మన కెపాసిటీ ఉండాలి. అందుకని మీరు ఏం చేస్తారని నేను కూర్చోబెట్టి నెంబర్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఉపాధికి కావాల్సిన స్కిల్ సెట్ కావాల్సిన అవసరమైన ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి తీరుతాం. మీరు విదేశాల్లో పనిచేసే అంత స్థాయికి పనిచేస్తాం మేము. అలాగే ఒక మధ్యతరగతి మహిళ, నేను రాజోలు తిరుగుతుంటే పొద్దునే కలిశాను పాప ఆవిడ్ని. ఆవిడ అన్నారు, నాకు పుస్తకం ఇచ్చారు, సరస్వతి విద్యామందిర్, కేంద్రీయ సరస్వతి విద్యామందిర్ లాగా ఎందుకు ప్రభుత్వ విధానాలు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు అలా ఉండవు? మన పాఠశాలల్ని రివైవ్ చేద్దాం, మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల్ని రివైవ్ చేస్తాం. కేరళ తరహాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ని మళ్ళీ రివైవ్ చేస్తాం మళ్ళీ. అలాగే ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం, నేను కాదంటలా. కానీ యాక్సెంట్లో మాట్లాడితే జ్ఞానం వచ్చినట్టు కాదు, అది అర్థం చేసుకోవాలి అందరూ. నేను ఇంగ్లీష్, నాకు మన ముస్లిమ్స్ మాట్లాడుతుంది, మా ఉర్దూ మీడియం మాకు పిల్లలు కావాలి, మేము ఉర్దూ మీడియంలో మాట్లాడుతున్నాం. అలాగే తెలుగు మీడియంని నేను తెలుగు నేర్చుకోవాలి. గుర్రం జాషువా గొప్పతనం తెలుసుకోవాలంటే తెలుగు మాతృభాష, తెలుగు గొప్పతనం నేర్చుకోవాలి. గుర్రం జాషువాది గొప్పతనం తెలియాలి అంటే తెలుగు నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ఇంగ్లీష్ వల్ల జ్ఞానం పెరగదు. ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ వల్లే జ్ఞానం పెరగదు, అది అర్థం చేసుకోవాలి. అందుకని ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. దాంతోపాటు తెలుగు భాష కూడా చంపేయకూడదు, దాన్ని పునరుద్ధరిస్తాం. వీళ్ళు చంపేశారు. మన కోనసీమని, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలని, దాంట్లో ప్రత్యేకించి కోనసీమని, దీన్ని ఒక టూరిస్ట్ జోన్గా క్రియేట్ చేయాలి. ఎటు చూసినా పచ్చటి పొలాలు. నేను వస్తూ ఉంటే ఒకసారి షూటింగ్లకి మేము కేరళ వెళ్తాం, హాలిడేస్కి ఎక్కడో కేరళ వెళ్తుంటారు. నిజంగా టూరిస్ట్ సెంటర్గా, టూరిస్ట్ జోన్గా కనుక మనం దీన్ని చేయగలిగితే, మన కోనసీమ, మన రాజోలు, మన సముద్ర తీరాలు, అంతర్వేది సముద్ర తీరాలు కానీ ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయో ఇక్కడ. సో వీ విల్ మేక్ ష్యూర్ వీ విల్ డెవలప్ వెరీ స్ట్రాంగ్ ఎకలాజికల్ టూరిజం జోన్ లాగా దీన్ని డెవలప్ చేస్తాం. దీన్ని ఇందాక చెప్తా ఉన్నాను, అన్నవరం టెంపుల్. నేను ఎక్కడికి వెళ్ళినా అన్నవరం టెంపుల్ దగ్గర చూస్తే ఎటు చూసినా ద్రాక్షారామం అని, మనకి అన్నవరం స్వామి అని చెప్పి, లక్ష్మీ నరసింహ, ఎటు చూస్తే నాకు కనిపించి ఒక అందమైన సర్క్యూట్ కనిపించింది. భక్తితోటి రాష్ట్రం నలుమూలల నుంచి మన అన్నవరంలో ప్రారంభమైతే మన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దాకా, వెంకటేశ్వర స్వామి దాకా ఒక అద్భుతంగా, పిఠాపురంలో మనకి అమ్మవారి గుడి ఉంది, శక్తిపీఠం ఉంది అక్కడ. అలాగే చాలా గొప్ప గొప్ప యోగులు ఉన్నారు ఇక్కడ. వీటన్నిటిని కల్పించి ఒక టూరిజం సెంటర్లో, అంటే ఒక టూరిస్ట్ రూట్ ఒకటి పెట్టాలి. గ్రాండ్ మనకి మన ఉభయ గోదావరి జిల్లాల ప్లాన్లో ఇది ఒక భాగం. ఎందుకంటే దీనివల్ల చాలా టూరిజం, రిలీజియస్ టూరిజం డెవలప్ అవుతుంది. భక్తులు వెళ్తారు, 10 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, కొట్లు పెట్టుకోవచ్చు.
బోళ్ళంతమంది టూరిజం డెవలప్ అవుద్ది, టూర్ గైడ్స్ అవసరం అవుద్ది, హోటల్స్ అవసరం అవుతాయి. అందుకని భవిష్యత్తులో మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఈ మాస్టర్ ప్లాన్లో ఇదొకటి. మేము ప్రయారిటీ ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం చాలా గొప్పది, దాన్ని ఏం తగ్గించట్లా. కానీ గవర్నమెంట్ బకాయిలు చెల్లించిన డబ్బులు లేవంటున్నారు. నా ఉద్దేశం, చాలామంది పెద్దలతో మాట్లాడిన తర్వాత తీసేయండి అమ్మ, వద్దు ఆ పదం తీసేయండి ప్లీజ్, దయచేసి తీయించండి, వద్దు, నా మాట వినండి, తీసేయండి ప్లీజ్. పెద్దల్ని గౌరవించాలి ప్లీజ్, పెద్దల్ని గౌరవించాలి. పెద్దలు ఏదో మాట అంటారు, మనం దాన్ని తీసుకోవటం తప్ప ఆయన్ని గౌరవించండి ప్లీజ్. మనకి ఈ ఆరోగ్యశ్రీ ఉంది. థ్యాంక్ యూ తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ పథకం నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్దాం. నేను అనేది హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే, మీరు ఇంతమంది ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం. ఇంగ్లాండ్లో ఉంది హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కళ్ళకి నువ్వు బటన్ నొక్కి 10,000 5,000 కాదు, ఆరోగ్యశ్రీలు కాదు, ఏ జబ్బు వచ్చినా, కిడ్నీ జబ్బు రాని, ఏ జబ్బు రాని, లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పే. ఇన్సూరెన్స్ కంపెనీని పే చేయిద్దాం. నేను పార్టీలో క్రియాశీలక సభ్యులకి గాయపడితే 50,000 హైయెస్ట్ నేను పే చేస్తున్నాను ఒక పార్టీగా. మనిషి ప్రాణం కోల్పోతే 5 లక్షలు ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, జనసేనలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, మీరందరూ మద్దతు ఇస్తే, మేము పెట్టదలుచుకుంది ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను అమలు చేస్తాను. ఎంతమంది ఉంటే అంతమందికి 5 లక్షల చొప్పున 25 లక్షలు, నలుగురు ఉంటే నలుగురు, 5 మంది 5 కలిపి 25 లక్షల బీమా పథకం. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, ఎవరికి ఏ జబ్బులు వస్తాయో ఎలా చేస్తాం. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేస్తే అది 10 లక్షలు అవుద్దా, 1,00,000 అవుద్దా, 5 లక్షలు అవుద్దా, 25 లక్షలు అవుద్దా అనేది లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డిసైడ్. ఆ ప్రీమియం ప్రభుత్వం కట్టేలాగా నేను ఆలోచిస్తున్నాం. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం. ఇందాక ఉపాధి అవకాశాల గురించి మాట్లాడాం. ఉపాధి ముఖ్యంగా యువత ఉన్నారు మీ అందరూ. నేను రేపు పొద్దున జనసేన కనుక మీరు అధికారంలో తీసుకురాగలిగితే, ఉదాహరణకి నేను టూరిజం జోన్ ఏర్పాటు చేస్తానని చెప్పాను. అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం దాకా, మన భీమవరంలోని మా ఊళ్ళమ్మ ఆలయం దగ్గర అన్నీ ఒక ప్రాశస్త్యమైన ఆలయాలన్నిటికీ కనెక్ట్ చేసి ఒక టూరిజం జోన్ లాగా మనం ఏర్పాటు చేసి, టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే, ఉదాహరణకి ఎవరైనా హోటల్ పెట్టుకోవాలనుకోండి, చిన్నపాటి హోటల్. ఒక యువకుడికి ఒక కోరిక వచ్చింది, నేను అన్నవరం దగ్గర హోటల్ పెట్టుకోవాలి, చిన్నపాటి హోటల్ అంటే ఒక 10 లక్షలు ఇస్తే నాకు 40 లక్షలు లోన్ వస్తుంటే, ఆ 10 లక్షలు ఒక 10 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తాను. ఇక్కడ లేచిన యువకుడు ఒకడు మాట్లాడితే అబ్బాయికి ఇస్తే, ఆ 10 లక్షలు తీసుకెళ్ళి నువ్వు పెట్టుబడి తెచ్చుకొని ఒక చిన్నపాటి హోటల్ పెట్టుకుంటే, అది వన్ టైం తిరిగి ప్రభుత్వానికి పే చేయలేని పరిస్థితి అవసరం లేదు. ఇట్స్ ఎ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎందుకు వచ్చింది అంటే, ఇలా నియోజకవర్గానికి ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారో తెలియదు, ఎంతమంది బిజినెస్ ఉమెన్ ఉన్నారో తెలియదు. ముఖ్యంగా యువతకి నియోజకవర్గానికి 500 మంది చొప్పున కులాల దామాషా పద్ధతి ప్రకారం, ఏ కులం అక్కడ సంఖ్యాబలాన్ని బట్టి ఆ నిష్పత్తిలో ఈ 500 మందిని ఎన్నుకొని ఒక్కొక్కరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే, వాళ్ళకి 10 లక్షల చొప్పున 500 మందికి సంవత్సరానికి, అలా ఒక్కొక్క నియోజకవర్గానికి 10 లక్షల చొప్పున 500 మందికి ఇస్తూ వెళ్తే సంవత్సరానికి 10,000 కోట్లు అవుతుంది. ఇట్లాగా మనం చేసుకుంటే ఎంత ఆర్థికంగా ఎంత అభివృద్ధి అవుద్ది. నా కొడుక్కి నేను పెట్టుబడి పెడతాను.
నా కొడుకు ఏదైనా ఉపాధి అవకాశం పెట్టాలంటే ఒక తండ్రిగా నేను పెడతాను. డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకుంటారు. కానీ డబ్బు లేని మీ తల్లిదండ్రుల దగ్గర మీకు పెట్టుబడి ఎవరు పెడతారు? మీకు ప్రభుత్వం మీకు తండ్రి అయి ఉండాలి, ప్రభుత్వం మీకు తల్లి అవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నాను ఇది? ఎలా సంపాదిస్తావు ఈ డబ్బు అంటే, ఆ మేడంతా ఇసుకని దోచే వాళ్ళ దగ్గర నుంచి అది ఆపేస్తే ఆ డబ్బు మన దగ్గరికే వస్తుంది. నాకు పొలిటికల్ కరప్షన్ నాకు అవసరం లేదు. నేను మీరిచ్చే ప్రేమతోటి సంపాదించే డబ్బులు ఉన్నాయి, సరిపోతాయి. నాకు రోడ్డు మీదకి రావాలంటే 10 మంది దాతలు ముందుకు వస్తే సభలు జరుపుకోగలం. మీకు నేను రూపాయి ఇవ్వక్కర్లేదు, మీరు ప్రేమతో వస్తారు, నా సభలకు ఖర్చు అవ్వదు. ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని చేయడానికి ఏర్పాటు జరిగినప్పుడు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక్కొక్క యువతకి ఒక్కొక్కరికి 10 మందికి ఉపాధి కల్పించే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి మేము ఆర్థిక సాయం చేయగలం. అలాగే కాకినాడలో వీళ్ళందరితో మాట్లాడుతూ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం బలంగా గొంతెత్తితే లాయర్లు ఉన్నారు. కాకినాడ లాయర్ నా దగ్గర కనిపించి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ మాకు నెలకి 5,000 ఇస్తానని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది, ఇవ్వలేదంటే ఒక్క రిప్రజెంటేషన్ జనసేన నా దగ్గరికి ఇవ్వగానే 3వ రోజో 4వ రోజో వాళ్ళందరికీ అప్పుడు దాకున్న బకాయిలు డబ్బులు పడిపోయాయి. ఇదే అమలాపురంలో ఆడబిడ్డలు పాపం 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లలు 3 వచ్చి నాకు ఇచ్చారు. మా స్కూల్లో బాత్రూమ్స్ లేవంటే వాళ్ళు నాకు అబ్జెక్ట్ తీసుకొని మాట్లాడగానే 10 రోజులకి ఆ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ వచ్చి 10 రోజులు నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి అంటే, మీరు జనసేన పక్షాన ఉండి మాకు మద్దతు ఇస్తే అందరినీ మెడలోంచి పని చేయిస్తుంది. అది మీకు అంటే అధికారం లేకుండానే ఇంత పనులు చేయగలమంటే, అధికారం ఇస్తే ఎన్ని స్థాయిల్లో మనం పని చేయగలం అది మీరు ఆలోచించండి. నాకు వచ్చే ఎన్నికల్లో మన రాజోల్లో నాకు మీరు అఖండ విజయాన్ని ఇవ్వండి. నాకు దీపావళి పండుగ వచ్చినప్పుడు ఒక్క దీపంతో అన్ని దీపాలను ఎలా వెలిగిస్తామో, ఈ రాజోల్లో వెలిగించిన ఈ చిరు దీపం జనసేనలో ఎక్కడ పోటీ చేస్తుందో అన్ని దీపాలను వెలిగిస్తారు. ఒక్క నియోజకవర్గం గెలిస్తేనే ఇంత సత్తా ఉంది. పోయినసారి పట్టుమని 10 మంది ఉంటే ఈ పార్టీకి ఊపేసేవాళ్ళం అసెంబ్లీని. మీరందరూ ఆలోచించండి. ముగింపు వాక్యాలు చెప్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చింది సరదాతో రాలా, నేను సరదాకి రాలా. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, నాకు నువ్వు చంద్రశేఖర్ ఆజాద్ గురించి చదువుకోమని చెప్తావు, సుభాష్ చంద్రబోస్ గురించి చదువుకోమని చెప్తావు, గాంధీ గారి గొప్పతనాన్ని తెలుసుకోమంటావు, అంబేద్కర్ గారి గొప్పతనాన్ని తెలుసుకోమంటాం. అన్ని విలువలు నాకు చెప్పిన పెద్దలు, నేను రౌడీ ఎమ్మెల్యేలు గూండా మంత్రుల దగ్గర వాళ్ళు నన్ను పాలిస్తూ ఉంటే, నువ్వేమో నాకు విలువలేమో అంబేద్కర్ గారి విలువలు గాంధీ గారి విలువలు నన్ను పాటించమని చెప్పి నువ్వు దౌర్జన్యం చేస్తావేంటి అన్న ప్రశ్నే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. నేను ఒకటే పెట్టుకున్నా, నేను బతికున్నంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు ఏ క్రిమినల్స్ పాలిటిక్స్లో ఉంటే నేను వాళ్ళు ఎదిరిస్తాను, వాళ్ళు పోరాటం చేస్తాను. ప్రతి క్రిమినల్ ఎమ్మెల్యే పొలిటీషియన్కి ఎవడైనా సరే, నువ్వు ఏ కులమైనా కానీ, నువ్వు ఎవరివైనా కానీ, ఎనీ క్రిమినల్ లీడర్, ఎనీ క్రిమినల్ ఎమ్మెల్యే, మీరందరూ చూస్తున్నారు టీవీలో మీకే చెప్తున్నా, మీ క్రిమినల్ పాలిటిక్స్ నేను ఆఫ్ చేస్తాను, జనసేన ఆఫ్ చేస్తాను. అదే నా టార్గెట్. బోతులు మీరు ఎలాగా ఆపుతారో మీరు చూస్తాం.
బూతుల్ని మీరు పోలింగ్ బూత్స్ని ఎలా దోచుకుంటారో మేము చూస్తాం. ఎలా ఆపుతారు? గొడవ పెట్టుకుంటాను మీతోటి. ఎందుకంటే నాది ధర్మయుద్ధం, మనది ధర్మయుద్ధం. మనది ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేస్తున్న ధర్మయుద్ధం ఇది. నువ్వు ఎవడు రోడ్డు మీద నడవకూడదు, పచ్చని చెట్లు నరికేస్తాడు ఈ ముఖ్యమంత్రి. మన బైపాస్ రోడ్లో తిరిగితే కదా ఈ ముఖ్యమంత్రికి రోడ్ల పరిస్థితి తెలుస్తుంది. నువ్వు హెలికాప్టర్లు వెళ్తే ఎవరికి అర్థం? నీకేం అర్థం అవుతుంది రోడ్ల సంగతి? విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లికి దిగడానికి నీకు హెలికాప్టర్ కావాలి. సగటు మనిషి, సగటు గర్భిణీ స్త్రీ, సగటు పెద్దలు 65 ఏళ్ళు నువ్వు నొక్కేస్తున్నావు. వృద్ధాప్య పెన్షన్ అంటున్నావు. ఇక్కడ నలుగురు ఎరగొట్టేస్తున్నావు రోడ్లు వేయకుండా. నువ్వు దీనికి ఎవడ బాధ్యత వహిస్తాడు? ఏదైనా మాట్లాడితే క్రిమినల్ కేసులు అంటావు, గొడవలు పెడతావు. అందుకు చెప్తున్నాను, మీలాంటి నాయకులను ఎదుర్కోవడానికి జనసేన పుట్టింది. నేను ఎంత తెగించున్నాను మార్పు కంటానికి. 2008లో వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగిన పరిస్థితులకి నేను ఒకటే నిర్ణయించుకున్నాను. క్రిమినల్స్ పాలిటిక్స్ చేసుకుంటే మీరు సంపాదించుకోండి, నాకే ఇబ్బంది లేదు. నేను మధ్యతరగతి మనిషిని, నేను సగటు మధ్యతరగతి మనిషిని. మా దగ్గర 1000 కోట్లు ఉండవు, లక్షలు ఉండవు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటాం, మాకు తోచినంతలో ట్యాక్సులు కడతాం, మా చిన్న జీవితాలు మేము గడుపుతాం. మేము నీకు భయపడం. అలాంటి మా జీవితాలకు వస్తే మీరందరూ ఫ్యాక్షనిస్టులు, గుండాలు కావచ్చేమో. పవన్ కళ్యాణ్ లాంటి వాడు తెగిస్తే 1,00,000 మంది తెగిస్తారు, గుర్తుపెట్టుకో. ఆ రోజున మీ అందరికీ భయం కదా పాలిటిక్స్ అంటే. ఎమ్మెల్యే గారండి బాబు, ఎమ్మెల్యే గారు మన మీద కేసులు పెట్టేస్తారు బాబు, ఎంపీటీసీ గారని మన మీద కేసులు పెట్టేస్తారు. నాకు ఒకటే అనిపిస్తే, నీకు ఎమ్మెల్యే అయితే నీకు కొమ్ములు వచ్చినాయా బాబు? నీకు ఎంపీ అయితే కొమ్ములు వచ్చినాయా బాబు? మేమేంటి? మేము నీ కింద మోచేతి అంబలు తాగేవాళ్ళమా మేము? సారీ, మేము సుభాష్ చంద్రబోస్ వారసులు, అంబేద్కర్ గారి వారసులు. చాలా గట్టి పోరాటం చేస్తాం. వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు డబ్బులు సంపాదించుకోండి, మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే కరప్షన్ హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. ఏసీబీ వాళ్ళు 200 లంచం తీసుకునే చిన్నపాటి అధికారుల మీద, ఒక ట్రాఫిక్ చలాన్ ఇచ్చినందుకు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద, ఒక చిన్నపాటి ఎస్ఐ మీద, పోలీసుల మీద, అధికారుల మీద, యూడీసీల మీద కరప్షన్ ఛార్జెస్ పెడతారు. 1000 కోట్ల దోపిడీ చేస్తే ఈ ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎవడు ఆ కరప్షన్ ఎవడు ఆపుతాడు? ఏ ఏసీబీ ఆపుద్ది? పీపుల్స్ ఏసీబీ ఆపాలి. పీపుల్ అగైన్స్ట్ కరప్షన్ ఆ బ్యూరో ఆపాలి. అది ఎలా ఆపాలి? ఎన్నికల్లో వాళ్ళు నిలవరించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి జరుగుతున్న అన్యాయాలకి ఒకటే ఒకటి మనం ఎన్ని పూజలు చేయండి, ఎన్ని చర్చిల్లో ప్రార్థనలు చేయండి, మస్జిదుల్లో మోకరిల్లి ప్రార్థనలు చేయండి, దేవుడు రాడు. మనిషి వచ్చి యుద్ధం చేయాలి. దైవం మనుష్య రూపేణ. మహమ్మద్ ప్రవక్త వచ్చిన, జీసస్ వచ్చిన, శ్రీరామచంద్రమూర్తి వచ్చిన మనిషి రూపంలోనే వచ్చారు. దేవుడు రాడు. మనిషే దైవం మనుష్య రూపేణ. మనిషే వచ్చి పోరాటం చెయ్యాలి. మనమే పోరాటం చేయాలి. మనమే ఈ రాక్షసులను ఎదుర్కోవాలి. మనమే మార్పు తీసుకురావాలి. రెడీ అందరూ? అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. జనం బాగుండాలి అంటే
జనం బాగుండాలి అంటే హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జై జనసేన, జై హింద్. నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. జ్వల 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 త్రినేత్ర భీకరాగ్ని కీలమై చట చట సుదర్శన ప్రభాసమాన తేజమై ప్రచండ చండ ప్రళయకాల రుద్రనాద సింహమై ఢమడ్ఢమడ్ఢమన్నినాద విలయ ఢమరునాదమై గద్ధ 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 గాయమాన తేజమై వస్తున్నాయి వస్తున్నాయి పవన్నామ రథ చక్రాలు జగన్నాటకానికి తెరదించే పవనాస్త్రాలు. జయ హో వారాహి, జయ జయ హో సమరోత్సాహి, జయ హో వారాహి, జయ జయ హో సమరోత్సాహి. జయం 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 జనసేనాని, నీ మెడలో వేస్తా అఖండ విజయహారాన్ని. జయం 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 జనసేనాని, నీ మెడలో వేస్తా అఖండ విజయహారాన్ని. ఉరికే జలపాతాన్ని, వెనుదిరగని ధైర్యాన్ని ఎవ్వడా పగలడు వీచే ఈ పవనాన్ని. వస్తున్నాయి వస్తున్నాయి పవన్నామ రథ చక్రాలు, జగన్నాటకానికి తెరదించే పవనాస్త్రాలు. జయ హో వారాహి, జయ జయ హో సమరోత్సాహి, జయ హో వారాహి, జయ జయ హో సమరోత్సాహి. గుండెల్లో తొలకరి కురిపించే నైరుతి పవనాలు, పడుగుల బ్రతుకుల్లో నైరాస్యం పోగొట్టే ఆశల పవనాలు. మగువా మగువా నీ సౌభాగ్యం కాపాడే రక్షణ కవచాలు, శాంతి భద్రతలకు ప్రాణవాయు అందించే సంజీవని పవనాలు. ముగుస్తోంది ముగుస్తోంది 5 ఏళ్ల వనవాసం, మరో కురుక్షేత్రానికి చుట్టాలిక శ్రీకారం, చుట్టాలిక శ్రీకారం. జయ హో వారాహి, జయ జయ హో సమరోత్సాహి, జయ హో వారాహి, జయ జయ హో సమరోత్సాహి. అరాచకం రూపుమాపు ఆగ్నేయాస్త్రాలు,
దగాకోరు దోపిడిపై నాగాస్త్ర చాలా పొరపాటు అవుతుంది. అదేవిధంగా నరసాపురంలో కూడా నాయకర్ గారు పోటీ చేసినప్పుడు ఆయన ఒక చక్కటి రాజకీయ నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండడానికి చేసిన ప్రయత్నం మీరందరూ కూడా గుర్తించారు. ఎందుకంటే మత్స్యకార భరోసా యాత్ర కోసం నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. కొంతమంది మహిళలు, వృద్ధులు ఆయనే ఎమ్మెల్యేని అనుకుంటున్నారు. ఇంటింటికి మేము వెళ్ళినప్పుడు కలిసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు ఆయన ఎమ్మెల్యే కాదని. సో రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా మన స్థానికంగానే ఉండి ప్రజలకి అందుబాటులో ఉండి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు. దాన్ని మీరందరూ గమనించాలి. పార్టీ సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలంటే మీరందరూ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి ఒక్క ఎలక్షన్ కూడా జరగకూడదు, యునానిమస్గా ఎలక్షన్ జరగాలి, ఎవరిని పోటీ చేయనివ్వద్దంటే డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు జీపులకు వచ్చి అందరినీ తీసుకెళ్ళిపోయి ఇబ్బంది పెట్టి నామినేషన్ వేయనిపోతే ఆ రోజు చాలా బలంగా నిలబడింది మన వీర మహిళలు, మన జన సైనికులు. చాలా గర్వపడుతున్నాం. ఇక్కడ కూడా 7 పోటీ చేస్తే మనం 4 గెలిచాం కౌన్సిలర్లుగా. అదేవిధంగా 8 మంది ఎంపీటీసీలుగా గెలిచారు మీరందరూ. సుమారు 15 సర్పంచులు 15 సర్పంచ్గా మన నరసాపురం నియోజకవర్గంలో మనం గెలిచాం. ఈ విజయాలన్నీ కూడా మన పార్టీకి మీరందరూ కూడా చక్కగా పనిచేస్తున్నప్పుడు మన పునాదులు. మీరు రేపటి రోజున పిలుపులుగా నిలబడాలి. కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. నిన్న నాకు చిన్నబాబు గారు చూపిస్తూ ఉన్నారు. గతంలో నేను కూడా అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశాం. పోయిన నరసాపురం వచ్చినప్పుడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి సభ కోసం పచ్చటి చెట్లు రోడ్డు మధ్యలో ధ్వంసం చేసేసారో నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏం చేశారు ఆ సభ ద్వారా? ఈ ప్రాంతానికి ఏమొచ్చింది? 3,200 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి ఆ రోజు శంకుస్థాపన చేసి హెలికాప్టర్లో వచ్చి వెళ్ళిపోయాడు అతను. రూపాయినా వచ్చిందా ఈ రోజుకి? నవంబర్ మాసంలో జరిగింది ఆ కార్యక్రమం. ఈ రోజుకి ఒక రూపాయినా వచ్చిందా? ఒక కార్యక్రమం జరిగిందా? మళ్ళీ వర్షాలు వచ్చేసినాయి. ఎక్కడ మంచినీటి సమస్య, ఎక్కడ కాలువలు ఆధునీకరణ, ఏం జరిగింది మన ప్రాంతానికి? ఇది మీరు అందరూ కూడా తెచ్చేసి మీకు ఒక మంచి అనుభవం దొరికింది. మీరు కూడా రాజకీయాల్లో ఒక అడుగు ముందుకేసారు. ధైర్యంగా ఇంటింటికి వెళ్ళారు, ఓట్ల కోసం మీరు నిలబడ్డారు, అడిగారు, జనసేన పార్టీని ఆదరించారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్ని మీరు క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళగలిగారు. ఎందుకంటే ఆయన తరఫున మీరు వాళ్ళ వారధులుగా మీరు నిలబడ్డారు. దాన్ని మీరు కొనసాగించండి. ఏదైతే ఈ మోసపూరితమైన ప్రకటనలు చేసుకుంటూ చాలా పెద్ద ఆర్భాటాలతో చేసిన కార్యక్రమాల వల్ల మనకి ఏం జరిగింది? దానివల్ల మన ప్రాంతానికి 6-7 కోట్ల రూపాయలు వృధా చేశారు ఆ రోజు ఒక కార్యక్రమం చేసి తప్ప. ఈ ప్రాంతానికి నరసాపురం నియోజకవర్గానికి ఈ రోజుకి కూడా 100 రూపాయలు వాళ్ళు రిలీజ్ చేసి పనులు మొదలు పెట్టలేదు. కేవలం శంకుస్థాపనలు, శిలాఫలకాలకి పరిమితం అయిపోయి ప్రజల్ని మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు గుర్తించండి. అదేవిధంగా దయచేసి మీరందరూ కూడా ఇంటింటికి మీరు డోర్ టు డోర్ సర్వేలు చేసి ఓటర్ల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మీరు ఓటర్ లిస్టులు ఆల్రెడీ వచ్చినాయి, నాయకర్ గారు మీకు అందిస్తారు, జిల్లా అధ్యక్షుల దగ్గరికి వచ్చినాయి. అది మీరు దయచేసి ఏ వార్డుకు ఆ వార్డు, ఏ గ్రామానికి ఆ గ్రామం మీరు కూడా గెలిచిన వాళ్ళు ఎవరైనా ఎంపీటీసీలు, కౌన్సిలర్లు దయచేసి మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు స్వయంగా వెళ్ళి ఆ 1,200-1,400 మంది ఓటర్లని మీరు చెక్ చేసుకోండి. ఎంతమంది తొలగించారు, కొత్త దొంగ ఓట్లు ఎక్కడ చేర్చారు, యువకులు ఎంతోమంది ఫస్ట్ టైం ఓటర్లు చాలామంది వస్తున్నారు. మీ అందరికీ తెలుసు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ విధంగా యువత ఎంతో ఎదురు చూస్తుందో ఒక మార్పు కోసం మన సమాజంలో. వాళ్ళని మీరు ఇంకా ప్రోత్సహించే విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా వాళ్ళని భాగస్వాములు చేయండి దయచేసి. ఆ విధంగా మీరు పనిచేసుకుంటూ ముందుకెళ్తారని ఈ జిల్లాలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చక్కటి ప్రణాళిక మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కువ సమయం వెచ్చించి, అంటే ఈరోజు సాయంత్రం మనకి బహిరంగ సభ ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మనం ఈ సమావేశంలో మీరందరూ కూడా కష్టపడి విజయవంతం చేయండి. సాయంత్రం సభ ఎల్లుండి నాయకర్ గారు చెప్పాను, మరొకసారి మనం మీ నాయకులందరూ కూడా ఆహ్వానించి ఇంకో సమావేశం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో తప్పకుండా మనం ఏర్పాటు చేసుకుందాం. దయచేసి మీరు ఎవ్వరు కూడా మనకి ఇక్కడ మనస్పర్ధాలు అనేది దయచేసి ఉంచుకోబాకండి. ఎందుకంటే కష్టపడి పనిచేసే వ్యక్తులు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందం నిండుతుంది.
ఏమీ లేదు అనుకున్న నియోజకవర్గాల్లో కూడా మనం నిజంగా ఇప్పుడే ప్రెసిడెంట్ గారు అయితే లెక్క తెప్పించాను. 50,000 ఓట్లు మనకి ఇక్కడ వచ్చినట్టు ఎంత గర్వపడాలి మనం జనసేన పార్టీ నుంచి చెప్పండి. చాలా గర్వపడాలి మనం. ఆ విధంగా దయచేసి మీరు అందరూ కూడా ప్రతి నాయకుడు నేను కోరుతున్నాను, మీరు కలిసికట్టుగా పనిచేసుకోండి. మన పార్టీకి మనం ఆ వైభవం తీసుకురాగలిగితేనే రేపటి రోజున మనం చక్కగా కార్యక్రమాలు చేసుకోగలుగుతాం. మనలో మనకి మనస్పర్ధాల వలన చిన్న చిన్న గ్యాప్స్ వలన మనం ఎక్కడైనా పొరపాట్ల వలన ఒకరికొకరు దూరం అయితే పార్టీకే నష్టం దాని ద్వారా, వ్యక్తుల కోసం కాదు. ఇది చిన్న చిన్న ఇష్యూస్ మీద దయచేసి మీరు పెంచుకోబాకండి. ప్రతి సమస్య కూడా కేంద్ర కార్యాలయంలో మాకు వస్తూనే ఉన్నాయి ఈ సమాచారాలు. ఆ సమాచారాలు కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు తెప్పించుకుంటూనే ఉంటారు. ఒక్కొక్క నియోజకవర్గం గురించి ఆయనకి తెలియదని అనుకోవడం పొరపాటు. ఎవరు అక్కడ బాగా పనిచేస్తున్నారు, ఏ సామాజిక వర్గం నుంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయా, ఏం చేస్తే మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంటారు. కాబట్టి నేను చేసే పనికి గుర్తింపు ఉందా లేదా, నన్ను అసలు చూసారా లేదా, పలకరించారా లేదా, ఇవన్నీ దయచేసి ఈ 6-7 నెలలు మనందరం కూడా కలిసికట్టుగా మన పార్టీని మనం అద్భుతంగా ముందు తీసుకెళ్ళి విజయం సాధించుకున్నప్పుడే తలెత్తుకుని మనం సమాజంలో అద్భుతంగా తిరగలుగుతాం. దానికోసం మీరు అందరు కలిసికట్టుగా పనిచేయాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా వ్యక్తులు కాదు ఇక్కడ మనకి, మనం సంస్థాగతంగా జనసేన పార్టీని మనం ప్రతిరోజు కష్టపడి పెంచుకుంటూ వెళ్దాం. మనం సమాజంలో దేశానికి ప్రతి ఒక్క పౌరుడికి పార్టీ పరంగా మనం చేసే కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు మనం ప్రజలు తిరుగుతున్నప్పుడు అది మా ప్రజల్లో ఇంకా ఆకర్షితంగా ఉండాలి, వాళ్ళు మనం ఆదరించాలి. దానికోసం మనం పనిచేసుకుందాం. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ, చక్కటి సందర్భం ఇది. ఇంకా అనేక సందర్భాల్లో మన పార్టీ అధ్యక్షులు మీతో ఇంటరాక్ట్ అవుతారు. అది ఎక్కడ కూడా దాంట్లో లోటు ఉండదు. ఎందుకంటే ఆయన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా గ్రూప్స్ పిలిపించుకుని మాట్లాడుకుని ఇక్కడ ఎవరైతే నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని ఇంకా ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం పార్టీ నుంచి. తప్పకుండా ఆ విషయాన్ని కూడా ఆయన సమయం వచ్చినప్పుడు మీతో కూర్చొని మాట్లాడతారు. అందరినీ కూడా అందరికీ కూడా ఒక అవకాశం కలిపే విధంగా, వాళ్ళు కూడా ఎదిగే విధంగా మన రాజకీయ ప్రస్థానంలో వాళ్ళకి స్థానం ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ గౌరవం, ఆ స్థానం కల్పించే బాధ్యత పార్టీ నుంచి మేము తీసుకుంటాం. కాబట్టి మీరు ఎవరు కూడా వెనకాడకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయమని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులందరికీ, గత సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పిఎస్సి చైర్మన్, మాజీ సభాపతి, ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నాదుల మనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిన్నబాబు గారికి, నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మత్స్యకార సంఘ మన అధ్యక్షుడు బొమ్మడి నాయకర్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 12వ తారీఖు నుంచి యాగం పూర్తి చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు దాకా 13వ తారీఖు నుంచి పర్యటన మొదలుపెట్టాం. 14వ తారీఖు నుంచి ఈ రోజు దాకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తిరిగి సమస్యలన్నిటి మీద స్పందించి మాట్లాడటం, ప్రజల తాలూకు అశేష స్పందన మీరందరూ చూశారు. దీని వెనక ఉన్నది ఒక మార్పుని అందరం కోరుకుంటున్నాం. అలాగే నా వంతుగా అంటే నేనేం చేశాను ఇన్ని రోజులు, సంవత్సరాలు అంటానికి, మీరు ఒక స్థానిక ఎన్నికల్లో బలంగా పోటీ చేసిన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు, గెలిచిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు, మీకు తెలిసి ఎంత కష్టం ఉండదు ఒక చిన్నపాటి ఎన్నికలు చేయడానికి. అలాంటిది నాకు 2008 నుంచి ఈ రాజకీయ ప్రక్రియలో ఉండి, అప్పటి రాజకీయ ప్రస్థానంలో ఉండి, అప్పటి నుంచి ఆ అనుభవం చాలా పనిచేస్తూ ఉంది. ఒక మార్పు కోసం వచ్చిన మనం ఆ మార్పును వదిలేయకూడదని చెప్పి చిన్న పంతంతో గట్టిగా పట్టుకొని కూర్చున్నాం. ఈరోజు దాని సత్ఫలితాలు ఒక దశాబ్దంన్నర తర్వాత చూస్తున్నాం. ఈరోజు
స్వచ్ఛందంగా రోడ్ల మీదకి ఆడపడుచులు మహిళలు ఎన్ని వేల 1,00,000 రూపాయలు ఇచ్చినా రారు. అలాంటి స్వచ్ఛందంగా మహిళలు వచ్చి మీరు చూస్తామని నేను రాజోల్లో ఇవన్నీ మార్పుకి ఇచ్చాను. అంటే మన మీద నమ్మకం పెరిగింది, నిలబడతారని నమ్మకం పెరిగింది. గత ఎన్నికల్లో చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలని చెప్పండి. నాకు ఒకటే అనిపించింది, అంటే నేను ఖచ్చితంగా ఒక పని మొదలుపెట్టి దాన్ని నిలబెట్టుకోలేని పక్షంలో ఖచ్చితంగా ఒక అపనమ్మకం ఏర్పడుద్ది. ఆ అపనమ్మకం ఇంకా ప్రివేల్ అవుతా ఉంది ఆ రోజునని చెప్పి నేను ఆ రోజు ఒకటే నిర్ణయించుకుని నేను ఎక్కడికి పారిపోతాను, నేను మాటల్లో చెప్పలేను ఇది, నేను మీకు నమ్మకంగా ఉంటాను, నిలబడతాను, నేను మాటలతో చెప్పలేను, నిలబడే చూపించగలను. సో దాదాపు మనం స్టార్ట్ చేసి దశాబ్దం అయిపోతుంది, ఆల్మోస్ట్ 10th ఇయర్లోకి అడుగు పెట్టాం ఈ రోజున. నేను ఎవరికైనా సమాజంలో కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు. ఈ మూడు కొద్దిమంది చేతిలోకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళందరూ దేహి అనే పరిస్థితులు ఉండకూడదన్న ఒక ఆలోచనతోనే మనం ఈ జనసేన ప్రయాణం మొదలుపెట్టాం. అలాగే ఇప్పుడు ఉదాహరణకి దారి పొడుగుతా మనకి మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఇక్కడ కానీ ఇంక్లూడ్ మన లాస్ట్ టైం ఎక్కడ మన భీమవరం వెళ్తుంటే సిద్ధాంతం ఇసుక రీచ్లో కానీ ఎక్కడ చూసిన విపరీతంగా ఒక 2 కిలోమీటర్ల ఇసుక స్ట్రెచ్ ఒకప్పుడు ఇప్పుడు 12 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు దారుణంగా దోపిడీ చేసేస్తా ఉన్నారు. దానివల్ల విపరీతమైన పర్యావరణానికి హాని కలుగుతూ ఉంది. దాంతో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది కాలుష్య నివారణ. అంటే ఆక్వా ఈ కల్చర్ వల్ల ఎంత ఆదాయంగా ఉందో అంత అనర్థాలు కూడా ఉన్నాయి. కష్టమైంది ఏంటంటే ఈ ఆదాయం పోకుండా కాలుష్యాన్ని తగ్గే మార్గాలు ఎలా చేయాలి, దాని మీద ఒక టీంతో అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన లాస్ట్ టైం కూడా మన నర్సపూర్లో ఉన్నప్పుడు నాయకర్ గారు ఎక్కడ ఒక ఇంట్లో నాకు బస్ ఏర్పాటు చేస్తే రో హౌసెస్ చాలా బాగున్నాయి. రో హౌసెస్ ఇక్కడే కదన్నా రో హౌసెస్లో ఉంది మనం విల్లాస్ భీమవరం అండ్ టోటల్ ఎక్కడికి వెళ్ళిన తూర్పుగోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లా వెళ్తే నీళ్లు ఆల్మోస్ట్ మెజారిటీ గ్రామాల్లో కానీ దీంట్లో కానీ నేను భీమవరంలో ఎక్కువ చూశాను. మరి నీళ్లు పచ్చగా వచ్చేస్తున్నాయి. చాలా విపరీతమైన రోగాలు కానీ అవి ఇంటర్నల్గా మన ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వటం, కిడ్నీ డిసీజెస్ ఎక్కడో ఉద్దానంలో అనుకుని ఇక్కడ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో ఒకటి భవిష్యత్తులో మనకి హెల్త్ అనేది చాలా మేజర్ ఫ్యాక్ట్ అయిపోతుంది, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో. మనం ఈ పచ్చదనాన్ని, ఈ కొబ్బరి చెట్లని, ఈ ఆక్వా ఆదాయాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకోలేము. ఎక్కడో దీన్ని మన ఉపాధి అవకాశాలు కోల్పోకుండా ఆదాయం రావాలి. దీని మీద ఒక మాస్టర్ ప్లాన్లో ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. అలాగే ఇన్ని దివ్యక్షేత్రాలు ఉన్నాయి 2 ఉభయ గోదావరి జిల్లాలో. ఆ దివ్యక్షేత్రాలకి కంప్లీట్ అనుసంధానం చేసి ఒక రిలీజియస్ రూట్, ఒక సర్క్యూట్ రూట్ కానీ ఏర్పాటు చేస్తే దానికి బోల్డ్ అంతా ఆర్థికంగా చాలామంది యువతకు మహిళలకి ఉపాధి అవకాశాలు, చాలా టూరిజం డెవలప్ అవుతుంది. అలాగే మనకి నర్సాపూర్లో ఇన్ని కాలాలు ఉన్నాయి మనకి. నాకు చిన్నప్పుడు ఫోటో ఏంటంటే చిరంజీవి గారు ఒక బోటు తీసుకొని మన నర్సాపూర్ విఎన్ కాలేజ్లో ఆ బోటులు రోజు చెప్పిన ఫోటో నాకు గుర్తుండిపోయింది చిన్నప్పుడు. నాకేమనిపిస్తుంది, ఇప్పుడు మనం కేరళ తరహాలో ఎందుకు మనం టూరిజం ఇక్కడ డెవలప్ చేయలేకపోతున్నాం? కేరళ తరహా బోట్ రేసులు మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం ఇక్కడ టు అట్రాక్ట్ లాట్ ఆఫ్ టూరిజం? అంటే మన బలమే ఇంత పచ్చటి సీమ్ ఇది. ఈ పచ్చటి సీమ్లో మనం కూర్చొని టూరిజం డెవలప్ చేసుకునే అవకాశాలు, వీటన్నిటికీ కావాల్సింది చాలా పొలిటికల్ విల్ కావాలి కదా. కొన్ని సంవత్సరాలకి అనిపించిందని ఎక్కువ ఎందుకు రావు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మన దగ్గర పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. దర్ ఇస్ ఒక ప్రొఫెషనల్ పాలిటీషియన్ అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఫస్ట్ మనం అందరం ఆలోచించాలి. మనం తిప్పి కొట్టాలి ఆర్గ్యుమెంట్. ఈ ముఖ్యమంత్రికి కానీ ఎనీ పొలిటికల్ లీడర్కి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఎనీ పొలిటికల్ లీడర్ ఇంక్లూడింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళందరికీ ఇల్ గాటెన్ వెల్త్ ఉంది, లేదా కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను సింపుల్ ఒక రాజకీయ ఒక అసెంబ్లీకో, ఒక ఎంపీకో, ఒక ఎమ్మెల్యేకో కాదు, నేను ఒక ఎంటైర్ వ్యవస్థను నడుపుతున్నా. ఒక పొలిటికల్ వ్యవస్థని లక్షల మందిని కదిలించగలిగే ఒక పొలిటికల్ వ్యవస్థని నడిపించడానికి
ఇల్ గాట్ ఇన్ వెల్త్ అంటే అక్రమార్జన ఉండి పార్టీ మనం సంపాదిస్తే ఎంత గొప్ప ఉద్యమమైనా నిర్వీర్యం అయిపోద్ది. గత కొద్ది రోజులుగా చూస్తున్నారు. కాపు ఉద్యమం కూడా ఎవరెవరో డబ్బుల మీద అనగానే ప్రజల నుంచి ఎంత నిరసన వ్యక్తమైందో మీరు చూస్తూ ఉన్నారు. అలాగే నేను ఒక పార్టీ నడుపుతున్నప్పుడు ఇన్ని రోజులుగా, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని దెబ్బలు తిన్నా కానీ ఎక్కడ మీ ఆత్మగౌరవం కానీ, ప్రజలు మన మీద పెట్టిన నమ్మకాన్ని కానీ, వారి ఆత్మగౌరవాన్ని కానీ నేను ఎక్కడ కించిత్ తగ్గించలేదు. నేను దెబ్బలు తిన్నాను తప్ప. మీరు దీన్ని అర్థం చేసుకోండి. అంటే ఒక ఉద్యమాన్ని నడపడం, ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళడంలో దాంట్లో పొల్యూషన్ లేకుండా ఉండాలి. ఎక్కడ తల వంచకుండా, మీరు తల వంచేలా చేయకుండా, మీ ఆత్మగౌరవం తగ్గకుండా మీరు మనం వెళ్ళి క్షేత్రస్థాయిలో ఇంతమంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఉన్నారంటే వారు ఎక్కడ వారి ఆత్మగౌరవం తగ్గించలేదు. చాలా ప్రలోభాలు లేకుండా ఉన్న రాజకీయాలు. నాకు చాలా ప్రలోభాలు వస్తాయి, కాదంటలేదు దాన్ని. కానీ అవన్నీ నేను పట్టించుకున్నాను. అవన్నీ నేను ఇన్ని లక్షల కోట్లు ఇస్తే ఇంత అశేష జనాభిమానం వస్తుంది. ఏ మనిషి, ఒక్కొక్క మనిషికి ఎన్ని లక్షలు ఇస్తే చొక్కా చించుకుంటారు, ఎన్ని లక్షలు ఇస్తే నీ పేరు పచ్చబొట్టు వేయించుకుంటారు. ఇవన్నీ డబ్బులతో కొనేవి కావు, లోపల నుంచి రావాల్సిందే. అలాంటి స్పందన మనకుంది, అలాంటి ప్రేమ ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఇంక్లూడింగ్ మీరు తెలంగాణ వెళ్ళండి, మీరు బార్డర్స్ ఆఫ్ తమిళనాడు వెళ్ళండి, 3-4 జిల్లాలు, కర్ణాటకలో 5 జిల్లాలకు వెళ్ళండి, తెలంగాణకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి ఇంత అశేష అభిమానం ఉంది. ఈ అభిమానాన్ని మనం ఏం చేయగలం? నేనేం చేశానంటే మొత్తం తీసుకొచ్చి మన ప్రజా సమస్యలకి పెట్టాను ఫస్ట్ ముందుగా. దాని ద్వారా పార్టీ నిర్మాణం జరిపాను. సో ఈ నిర్మాణం జరిపే ప్రక్రియలో ఒక్కోసారి నేను ప్రతి గ్రామానికి, ప్రతి చోటకి వెళ్ళలేకపోవచ్చు. కానీ ఏ రోజున కూడా ఇంత అధ్యయనం చేయాలి. అన్నిటికంటే కూడా ఒక పాలసీ గురించి మాట్లాడాలంటే చాలా చాలా అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనానికి చాలా మందితో కూర్చోవాలి. అంటే ఇంత అశేష అభిమానం ఉంది. మీలాంటి పెద్దలందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, మహిళా ఆడపడుచులు ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు. మీరందరూ, కానీ మీ అందరికీ ఒక సరైన దిశానిర్దేశం, ఒక మార్గదర్శిగా ఒకరి సూచనలు చేయాలంటే చాలా అధ్యయనం జరగాలి. మూర్ఖంగా ఒక పాలసీ పెట్టేసి మేము అంటే సింపుల్గా ఒక పాలసీ, ఉదాహరణకి ఒక మన లాస్ట్ టైం ఒక చిన్నపాటి ఇసుక రీచ్ తీసుకుని 40 నుంచి 50 వేల మంది ఆధారపడి ఉంటారు 2 కిలోమీటర్ల ఇసుక రీచ్లో. అలాంటిది ఒక్క పాలసీ తోటి మొత్తం ఛిద్రం చేసేశారు. 32 మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది రోడ్డు మీద పడ్డారు, భవన నిర్మాణ కార్మికులు. అంటే అందుకనే పాలసీల మీద చాలా అధ్యయనం చేస్తూ ఉంటాను నేను. నేనేదో కూర్చోబెట్టి హైదరాబాద్లో కూర్చొని, లేదంటే మంగళగిరి కూర్చొని సినిమాలకు వీటికి ఏమీ ఆలోచించను. చాలా విపరీతంగా అధ్యయనం చేస్తాం. స్వయం నేనే చదువుతాను చాలా. ఉదాహరణకి మనం కూర్చోబెట్టిన ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు ఉండాలి మనకి? ఎంతసేపు ఆరోగ్యశ్రీ కేవలం ఒక చిన్నపాటి జబ్బు వస్తే అనేది మంచిదే, అది హ్యాప్హాజర్డ్ పాలసీ. అది ఏమీ లేని కాడికి ఒక పాలసీ వచ్చిండొచ్చు. కానీ ఇలాంటి మంచి పాలసీ బ్రిటన్లో ఉంది. ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ అలా ఫ్రీ. ప్రతి నువ్వు ట్యాక్సులు కట్టినందుకు నీ ప్రభుత్వం నీ హెల్త్ కేర్ తీసుకుంటుంది బ్రిటన్ దేశంలో, ఇంగ్లాండ్లో. సో ఇవన్నీ ఉదాహరణకి కె సుజాతారావు గారు ఉన్నారు, ఫార్మర్ ఐఏఎస్, యూనియన్ మినిస్ట్రీ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆవిడ సెక్రటరీగా చేశారు. ఆవిడ మంచి హెల్త్ కేర్ అనే పుస్తకాలు రాశారు. వాటిని అధ్యయనం చేయాలి, అలాంటి ఎక్స్పర్ట్స్ని పిలవాలి. వాళ్ళందరితో కూర్చొని అధ్యయనం చేసి, అలాంటి పెద్దలతో కూర్చున్న తర్వాత, అలాంటి మేధావులతో కూర్చున్న తర్వాత, అనుభవకులతో కూర్చున్న తర్వాత వీ కెన్ కమ్ అవుట్ విత్ వెరీ ఒక కాంప్రిహెన్సివ్, ఒక హోలిస్టిక్ హెల్త్ పాలసీ, ఒక సమగ్రమైన హెల్త్ ఆరోగ్య విధానాన్ని తీసుకురావచ్చు. అలా ఆలోచిస్తూనే మనకి మనోహర్ గారు మీ అందరూ కూర్చొని ఆలోచించింది, ప్రతిపాదించింది ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ పెట్టేస్తే. అది కూడా ఎందుకు వచ్చిందంటే, మనం ఒక పార్టీ నడుపుతూ ఒక చిన్నపాటి గాయం జరిగినా, లేదంటే మ్యాక్సిమం ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మనం 50,000 దాకా ఇవ్వగలిగాం. అలాగే ఏదైనా ప్రాణనష్టం జరిగితే ఒక 5 లక్షలు ఇవ్వగలం. అలాంటిది ఇది రాష్ట్రానికి ఎందుకు అప్పుడు ఒక పార్టీగా మన కార్యకర్తలకి, మన క్రియాశీల కార్యకర్తలకి మనం ఇవ్వగలుగుతున్నప్పుడు ఇది మొత్తం రాష్ట్రానికి ఎందుకు అప్లై చేయలేము అన్న ఆలోచనే ఈ రోజున మనకి వచ్చే ఎన్నికల మన ప్రజలందరికీ కూడా మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీను, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి కుటుంబానికి 3-4 ఉంటారు, అందరికి కలిపి ఇది చాలా క్షేత్రస్థాయిలో. ఈ క్షేత్రస్థాయిలో మన గోదావరి జిల్లా నుంచి చాలా
అక్కడ మేధావులతో మాట్లాడి కూర్చొని చెప్తా ఉంటే చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మాకు అనిపించింది. వెంటనే చాలామంది ఆర్థిక ఫైనాన్స్ సెక్రటరీస్, ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీస్ అందరితో కూర్చొని ఈ సాధ్యాసాధ్యాలు ఏంటి అని కూర్చొని ఖచ్చితంగా సాధ్యపడుతుంది. దాంట్లో భాగంగానే ఆ రోజున మనం మీకు చెప్పింది హెల్త్ పాలసీ ఒకటి. అంటే ప్రతి కుటుంబానికి 5 లక్షలు, కుటుంబం 3, 4, 5 మంది ఉంటే అందరికి 5 లక్షల చొప్పున వాళ్ళకి బీమా, జీవిత బీమా ఒక 25 లక్షలు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, మీకు ఈ జబ్బు వస్తే మీరు ఇక్కడికి వెళ్ళండి, ఆరోగ్యశ్రీకి వెళ్ళాలంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తే సింగపూర్ తరహాలోనో లేదంటే ఈ మన యూకే తరహాలో ఎనీ వెల్ డెవలప్డ్ కంట్రీ తరఫున ఎక్కడ జబ్బు చేయించుకో వాళ్ళు దొరికిన హాస్పిటల్ చేయించుకోవచ్చు, ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, బెటర్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఇదొకటి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ని అందరూ సంపూర్ణంగా చంపేశారు. సెకండరీ హెల్త్ కేర్, ప్రైమరీ హెల్త్ కేర్, టెరిషరీ హాస్పిటల్స్ వీటిని ఎవరు డెవలప్ చేయట్లేదు. టెరిషరీ థర్డ్ లెవెల్ హెల్త్ కేర్, టెరిషరీ హాస్పిటల్స్ అంటే ఉదాహరణకి మన కాకినాడ పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది. సో మనకి అలాంటి హెల్త్ కేర్ లేదు. చాలా విపరీతమైన అనారోగ్య సమస్యలు. అలాగే కాలుష్యం వల్ల విపరీతం జబ్బులు పెరిగిపోయింది. వైద్యం మీదేమో మన ఒక మార్గాలు వెతుకుతూనే, ఇమీడియట్ రిలీఫ్ మెషర్స్ వెతుకుతూనే ప్రివెంటివ్ మెకానిజం కూడా చేస్తూ ఉండాలి. దీనివల్ల ఈ వ్యాధులు ఉత్పన్నం అవుతున్నాయి. సో ఇలాగా చాలా ఎడ్యుకేటివ్గా, చాలా లోతుగా అధ్యయనం చేస్తూ మనం ఈ హెల్త్ పాలసీని నడుపుతున్నాం. అలాగే విద్య ఒకటి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చంపేశారు అందరూ. ఉదాహరణకి మన భీమవరం కాలేజీలో విఆర్ఎస్వైఆర్ అండ్ ఇదేమంటా ఎయిడెడ్ కాలేజ్, ఎయిడెడ్ కాదు కాలేజ్, ఎయిడెడ్ కాలేజ్ అని విఆర్ఎస్వైఆర్. అలాగే మన డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో కానీ అది చూస్తే అది దంతులూరి సూర్యనారాయణ రాజు గారు కానీ, దంతులూరి నారాయణరావు గారు కానీ, లేదంటే ఈ గన్నాపత్రులు కుటుంబీకులు ఒకళ్ళేమో ప్లే గ్రౌండ్ ఇస్తే ఒకళ్ళు కాలేజీకి ఇచ్చారు. అలాగే ప్రతిసారి ఎక్కడో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలి, మనకి ఎందుకు లేదు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పి కొంతమంది ఇద్దరు పెద్దలు పూనుకుంటే ఒకళ్ళు కాలేజీకి పెట్టారు, ఇంకోళ్ళు ప్లే గ్రౌండ్ ఇచ్చారు. ఈరోజు దారుణం ఏంటంటే ఆ ప్లే గ్రౌండ్ తీసుకొని ఎవరికాళ్ళు అన్యాక్రాంతం చేసుకుంటా అమ్మేసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చింది ప్రజల దీనికోసం, భావితరాల కోసం. ఇలాంటి దోచుకునే వాళ్ళకి ప్రభుత్వాలు అండగా ఉన్నప్పుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ కాలేజీలు ఇవ్వబడ్డాయో వాటి నిర్వీర్యం అయిపోతుంది. అందుకని ఎడ్యుకేషన్ మీద స్పెసిఫిక్ ఫోకస్ ఉండాలి. గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ని మరింత బలోపేతం చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారు. అలాగే ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఉపాధి అవకాశాలు ఇక్కడి నుంచి మీరు ఏదో తెలంగాణకి వెళ్ళిపోవాలి, లేదంటే బెంగళూరుకి వెళ్ళాలి. చిన్నపాటి యువకుడు చెప్తా ఉన్నారు మాకు, ఒక ఐటీ పరిశ్రమలు లేవు మనకి. ఇక్కడ ఇంతమంది యువతున్నారు, ఇక్కడ ఇన్ని లక్షల మంది యువతున్నారు, మనకి ఐటీ పరిశ్రమలు లేవు. అదే తెలంగాణలో ఇక్కడ కూర్చోబెట్టి 1500 పైచీలకు, మన కర్ణాటకకి వెళ్తే 2000 పైచీలకు మనకి ఇవి ఉన్నాయి ఐటీ ఇవి హబ్స్. కానీ మనకేమో ఒకటి కూడా లేవు, ఉన్న 5 కూడా వెళ్ళిపోతున్నాయి. సో వీటి నుంచి ఐటీని ఎలా పెంచాలి, మనకి ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, వీటికి కావాల్సిందల్లా వీ నీడ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఉన్న వ్యక్తులు కావాలి దీనికి. ఇది మన నేల, మన రాష్ట్రం, దీనికోసం తపన పడే వ్యక్తులు కావాలి. ఒక గోదావరి మీద ఒక ఆనకట్ట నిర్మించాలంటే సరే ఆర్థర్ కాటన్ ఒక్కడు పూనుకుంటే జరిగిపోయింది. అలాగే ఈ రాష్ట్రం కోసం, మన నేల కోసం కొంతమంది వ్యక్తులు పూనుకోవాలి. సో జనసేన దీనికి చాలా బలంగా తీసుకుంది, నిర్ణయాలు తీసుకుంది. కానీ చాలా అధ్యయనం జరగాలి. అంటే ఉట్టినేదో మాట్లాడకుండా ఓట్లని కాకుండా చాలా అధ్యయనంతో మాట్లాడుతూ వచ్చే శక్తి వేరు. అందుకే నాకు ప్రధానమంత్రి గారితో కానీ మిగతా జాతీయ స్థాయి నాయకులందరితో ఉన్న పరిచయాలని నేనేం చేయగలను? నాకు ఒక ఎంపీ పోస్ట్ కోసం, లేదంటే నాతో పాటు ఉండే వాళ్ళకి ఒక చిన్న పదవుల కోసం నేను దాన్ని తాకట్టు పెట్టను. అవి ఏదైనా నిజంగా కూర్చుంటే మనకి పొల్యూషన్ ఎక్కువైపోయింది. గోదావరి జిల్లాలో మన కాలువల్లో పూడికలు తీయాలి. ఎక్కడ చూసినా కానీ డంపింగ్ యార్డ్స్ లేవు. డంపింగ్ యార్డ్స్ని ఎందుకు మనం శుభ్రంగా ఉంచుకోలేం? ఏ బరోడా తరహాలోనో లేదంటే లాస్ వేగాస్ తరహాలోనో ఎందుకు మనకి ఈ డంపింగ్ యార్డ్ యూనిట్స్ పెట్టలేదు సరిగ్గా? రీసైకిల్ దాని నుంచి మెథేన్ గ్యాస్ బయటకు వస్తాయి, అవి కనిపించకుండా పైన ఒక కొండల్లాగా చేసేయచ్చు. ఇవన్నీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది సింపుల్గా పొలిటికల్ విల్ లేదు. ఎంతసేపు బూతులు తిట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం తప్ప ప్రజాక్షేమాన్ని సంపూర్ణంగా మర్చిపోయారు. ఇది
మనస్ఫూర్తి చెప్తాను. ఈ ఈ పీడ నుంచి మనం వదిలించుకోవాలి, కొత్త తరాన్ని అండగా ఉండాలంటే నేను నిర్ణయించుకుంది ఒక బలమైన పార్టీ పెట్టాలి, దీనికోసం నిలబడాలి. అది నేను గోదావరి జిల్లాలో అనుకుని మొత్తం ఆంధ్రాను అనుకున్నప్పటికీ మొత్తం మీద ఇంకా చెప్పిన తెలంగాణ కూడా అనుకుంటుంది. కానీ నాకు అనిపించింది ఈ రోజున ముందుగా ఒక యుద్ధం చేసేటప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఔరంగజేబు మీద యుద్ధం చేసేటప్పుడు చిన్న చిన్న గెరిల్లా యుద్ధాలు చేసేవాడు, కొద్దిగా అక్కడ ఇక్కడ చిన్న చిన్న కోటలు ఫస్ట్ కొట్టేవాడు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఇక్కడ అందరి దృష్టి దీని మీద పడింది. తెలంగాణ నాయకులు అందరూ తిట్టి మీ పచ్చదనం ఉంది, మీ కాలాలు ఉన్నాయి, మీకు పంట పొలాలు ఉంటాయని. కానీ నేను పెట్టుకుంది ఫస్ట్ దీన్నే విముక్త ప్రాంతాలుగా ప్రకటిద్దాం. దీన్ని అంటే 34 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి నిర్ణయించుకుని, చాలా మందికి అసమంజసంగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఎక్కడో చోట ఒక గోల్ పెట్టుకోకపోతే ముందుకెళ్ళలేము. ఒక్క సీటు కూడా ఇక్కడ వైసీపీ గెలవకూడదు, అదొకటి గోల్ పెట్టాను. దానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఈ గోల్ ఎలా సాధ్యపడుతుంది అనేది. అసలు ముందు ఏదైనా ఆలోచించనే కదా సాధ్యం. అసలు ముందు మీరు ఒక ఆలోచన పెట్టకుండానే ఎలా దాని ముందే నాకు అలా లేదు. నేను పార్టీ పెట్టినప్పుడు ఎలా నడుపుతా పార్టీని అడిగాను. అసలు నడిపించి చూపిస్తే మీరు పుట్టగానే ఎవడు ముదురుగా పుట్టడు కదా, పుట్టగానే అందరూ వైవి సుబ్బారెడ్డి తెల్లగడ్డంతో పుట్టరు కదా. సార్ అంటే అలాగే మాట్లాడుతుంది, మీ దగ్గర ఎవరు లేరు పెద్ద స్థాయి నాయకులు ఎలా పుడతారు? వైవి సుబ్బారెడ్డి గారిని జగన్ గారి కానీ పుట్టగానే కూర్చొని జగన్ రెడ్డి గారు పుట్టగానే ముఖ్యమంత్రిగా పుట్టలేదు. ఆయన చేసిన అలర్లన్నీ చేశాడు, దారుణాలన్నీ చేశాడు. ఆయన ఎస్ఐని కొట్టాడు. మనం అలా ఏం చేయట్లా, మనం చాలా కమిట్మెంట్తో నిలబడి ఉన్నాం. అదే వయసులో అతను ఎస్ఐలు కొడుతుంటే మనం అధ్యయనం చేసుకుంటా ఉన్నాం, మనందరం చిన్న బాధ్యతగా పెరుగుతూ ఉన్నాం. ఆయన 18-19 ఏళ్ల వయసులో ఆయన ఫ్రెండ్స్ హంటింగ్కి వెళ్తున్నారని చెప్పి పోలీసులు వాళ్ళ వెపన్ సీజ్ చేశారంటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐని లోపల పెట్టి కొట్టాడు ఆయన. అదే కంటిన్యూ అవుతుంది ఈ రోజుకి. ఆ వైసీపీ నాయకులు అదే ప్రేరణగా తీసుకుని వాళ్ళ మంత్రుల పిల్లలు కూడా ఎస్పీలు డిఎస్పీలు కొడుతున్నారు. మనం ఇలా చేయట్లా, చాలా బాధ్యతగా పెరిగాం మనందరం. మన సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన మనకు భయం ఉంటుంది వ్యవస్థ అంటే, చట్టాలంటే గౌరవం ఉంటుంది. సో గౌరవం లేని వాళ్ళు, చట్టాల మీద భయం లేని వాళ్ళు మనం పాలిస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఎదురు తిరగాల కదా. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ప్రప్రథమంగా హక్కుల గురించి మాట్లాడితే ఎవరి హక్కు అయినా సరే, మీ హక్కులు కానీ నా హక్కులు కానీ మీ ఎదుటివారి హక్కులు భంగం కలిగించినంత వరకే. సో మనం చాలా ఎడ్యుకేట్ అవ్వాలి కాన్స్టిట్యూషనల్ లా మీద కానీ క్రిమినల్ లా మీద కానీ. ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఒక అవగాహన ఉండాలి దీని మీద. అంటే ఆడపిల్లలు ఉన్నారు, మీరు కూర్చోబెట్టి మీరు చూశారు మన బాపట్లలో 15 ఏళ్ల కుర్రాడిని చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే మనం ఎవరు మాట్లాడరండి. పోలీసులు యాక్సిడెంట్ జరిగిన అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతారు. పొద్దున మన ఇళ్లలోకి రాదని గ్యారంటీ ఉంది. మన ఇళ్లలోకి వస్తుంది, అది మన ఇళ్లలోకి వచ్చేస్తుంది. మార్టిన్ నిమోలర్ అని ఒక జర్మన్ ప్రీస్ట్ హిట్లర్ వచ్చినప్పుడు మొత్తం లేపేశాడు. హిట్లర్ గొప్పవాడు, మహానుభావుడు, ఇట్లా లేపేశాడు. ఆయన ఫైనల్గా ఆయన ఏం చేశాడంటే సమాధి లాకర్లో రాయించుకున్నాడు, ఒక శిలాఫలకం రాయించుకున్నాడు. వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు, నేను కమ్యూనిస్ట్ని కాదని. వాళ్ళ సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు, నేను సోషలిస్ట్ని కాదని. వాళ్ళ కార్మిక సంఘాల నాయకుల కోసం వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు, నేను కార్మిక సంఘాల సంబంధం లేదని చెప్పి. వాళ్ళు జ్యూస్ కోసం వచ్చినప్పుడు నేను నోరెప్పలేదు, ఎందుకంటే నేను జ్యూని కాదని కాబట్టి. నా కోసం పోలీసులు వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు, ఎందుకంటే నా కోసం మాట్లాడడానికి ఎవరు లేరు. ఒక తప్పు జరుగుతుంది, ఎదుటి వాళ్ళకి తప్పు జరుగుతుంది, మనం నోరు ఎత్తకపోతే రేపొద్దున మనకు వచ్చినప్పుడు మనకి ఎవరు రారు. మన కులం కాదు, మన ప్రాంతం కాదు, మన ఏరియా వాడు కాదు, మన వార్డోడు కాదు అనుకోవడం కాదు. ఇది మనందరి సమస్య. ఇది ఇలాంటి వ్యక్తులకి, దుశ్చర్యలు చేసే వ్యక్తులకి వైసీపీ నాయకులు ప్రేరణగా ఉన్నప్పుడు సమాజం సంపూర్ణంగా నాశనం అయిపోతుందని అర్థం. మనందరికీ బాధ్యత ఏముంటుంది? మన భీమంలో కానీ ఇక్కడ కానీ మీరు ఇన్ని కాలాలు ఉన్నాయి, మొత్తం డంపింగ్ యార్డ్స్గా అయిపోయినాయి. ప్లాస్టిక్ బాటిల్ తాగని అక్కడ పడేస్తే దాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. జబ్బుల్లో ఎందుకు రావు? దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేదు. ఎవరో ఒకరు, నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నేను ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీకు నేను పూజించే దేవి సాక్షిగా చెప్తున్నాను. నేను బాధ్యత తీసుకున్నాను. ఈ ఉభయ గోదావరి జిల్లాలని ఖచ్చితంగా కాపాడాలి, నిలబడాలి, అభివృద్ధి చేయాలి. దీంట్లో చాలా డీప్ కమిటీ. ఎందుకంటే మనం ఇంత యువతని ప్రేరణ తీసుకునే మనం నిలబడే యువత మిగతా పార్టీస్కి లేరు. స్వచ్ఛందంగా వస్తారు మన కోసం. ఆ ఇంధనాన్ని వాడాలి.
ఆ యువత తాలూకు శక్తిని, ఆ ఇంధనాన్ని వాడుకొని దాని అభివృద్ధికి దోహదపడితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో దానికోసం నేను కట్టుబడి ఉన్నాను, నిలబడి ఉన్నాను. నేను కోరుకునేదల్లా మీరు భవిష్యత్తును చూడండి. ఈరోజు మనకి మీ కొత్త జీవితాలు అవసరం లేదు. ఆల్మోస్ట్ మీరు అందరూ ఒక మిడ్ 30s ఉన్నారు అబోవ్ మీరందరూ. ఇంకా మనం కూర్చొని వచ్చే తరానికి ఏదైనా చేయూతను అందించి ఆ బ్యాటన్ వాళ్ళకి అందించగలిగితే నిజంగా మన జీవితం ధన్యం అవుతుంది. ఒక శుభ్రమైన గాలి, మంచి విద్య, మంచి వైద్యం, చక్కటి ఉపాధి అవకాశాలు కానీ కల్పించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరిని ఒక రోజులో అయిపోయేది కాదు ఈ మీటింగు. ప్రతి మండల స్థాయిలో కానీ లేదంటే ప్రతి పంచాయతీ స్థాయిలో కూడా కూర్చొని కలుస్తాను. ముందుగా మండల స్థాయిలో మీటింగ్స్ చేసిన తర్వాత ముందు మీటింగ్స్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి ఒక్కటి కలుస్తాను మేము ప్రత్యేకించి. అందుకని నన్ను అర్థం చేసుకుంటా, నన్ను మీరు ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని జాగ్రత్త. భక్తి మనసులాల కలను హత్తుకున్న జెండరా, భక్తి మనసులాల కలను హత్తుకున్న జెండరా, భక్తి మనసులాల హత్తుకున్న జెండరా, కదలిరా కదలిరా. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, అఖిల భారత అధ్యక్షులు గౌరవనీయులు జేపీ నడ్డా గారిని మన రాష్ట్ర అధ్యక్షులు కండువాతోటి మొదట స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత మన యొక్క జిల్లా అధ్యక్షులు, ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 5 జిల్లాల అధ్యక్షులు వారు కూడా ఒక కండువాతోటి స్వాగతం పలుకుతారు. మన అఖిల భారత ఉపాధ్యక్షులు శ్రీమతి డికేఆర్ నగర్ కూడా కండువాతోటి స్వాగతం పలుకుతారు. ఒకసారి అధ్యక్షులందరూ ఫ్రంట్లోకి వచ్చేసి వారికి కలిసి వెళ్ళిపోవాల్సిందిగా మనవి. చాలా తీసినావు కదా, చాలా తీసినావు కదా. తొందరగా పూర్తి చేయాలి. సుధాకర్ గారు, సంస్కృత విభాగానికి కనెక్ట్ చేయకండిగా మైక్ కట్ చేయండి అక్కడ. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తోసుకొని వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా అందరూ కూడా సైడ్లో జరిగిపోవాలి. వీళ్ళు ఎవరున్నది ఇక్కడ ప్లీజ్. మీకు కేటాయించినటువంటి ఒక మన క్రమశిక్షణను ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మాట్లాడతారు, ఎవరు కూడా ముందుకు రాకండి. ఇప్పుడు అఖిల భారత అధ్యక్షులు श्री जेपी नड्डा जी अभी ये नवसंघर्षण सभा के सब लोग की ओर से मार्गदर्शन देता है। ఏం జోసే రెండు చేతులు ఉన్నాయి కదా అందరికి, రెండు చేతులు ఉన్నాయి కదా అందరికి। భారత్ మాతా की, भारत माता की जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। वंदे वंदे नरेंद्र मोदी गारी नायकत्వం, जेपी नड्डा गारी नायकत्వం। ఇదన్నా జోష్। అబ్బో నాగర్కర్ పార్లమెంట్ మామూలు విషయం కాదన్నా। ఇక్కడ ఎంతమంది ఉన్నదో బయట అంతమంది ఉన్నారన్నా। గొప్పలన్నా నిజంగా మీ అందరికీ రెండు చేతులు జోడించి దండాలు పెడుతున్నాను మీ అందరికి। గొప్పలన్నా మీరందరూ కూడా। చాలా మంది కొడతారు, అక్కడక్కడ కొడతారు। ఏంటంటే నాగర్కర్లో బీజేపీ ఎక్కడరా, అది ఎక్కడరా, ఇది ఎక్కడరా అంటారు। ఎవ్వరైనా టీవీ చూడండి ఒక్కసారి, నాగర్కర్ణ మొత్తం దుమ్ము దుమ్ము రేగుతుందన్న।
ఏ గల్లీలు చూసినా ఏ గ్రామం చూసినా పొట్టు పొట్టు జనమన్నా మన ముందుకొచ్చ గొప్ప వ్యక్తి నడిచి నడ్డా గారు అతి చిన్న వయసులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 15 సంవత్సరాల వయసులో పోరాటం చేసిన వీరుడన్న మన జేపీ నడ్డా గారు. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంతో ఇలా 45 రోజుల పాటు ఈ దేశాన్ని కాంగ్రెస్ బారి నుంచి ఈ దేశ ప్రజలను కాపాడు కోసం కష్టపడి పోరాటం చేసిన పోరాట వీరుడన్న మన జేపీ నడ్డా గారన్న. విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, సామాన్యుని కార్యకర్తగా అసామాన్యుడై ఈ రోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైన పార్టీగా, అత్యధిక కార్యకర్తల పార్టీగా పార్టీని ప్రతి ఇంటిలో గడప గడపలో కమల వికాసం కోసం కష్టపడి పనిచేస్తున్న గొప్ప వ్యక్తి మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారన్న. అలాంటి గొప్ప వ్యక్తికి ఒక్కసారి అందరూ లేచి నిల్చొని కర్రతాల ధ్వనితో స్వాగతం పలుకురని అందరూ. జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అన్న హెలికాప్టర్ మల్లవారు మధ్యప్రదేశ్ పోవాలన్నా, హెలికాప్టర్ టైం అవుతుందన్నా, అందుకే మళ్ళా కలిసినప్పుడు అందరం మాట్లాడతామన్నా. ఈ రోజు మనందరినీ ఉద్దేశించి మన జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు శ్రీ జేపీ నడ్డా గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। आज के इस विशाल जनसभा में मंच पर उपस्थित हमारे बहुत ही कर्मठ, लोकप्रिय और संवेदनशील अध्यक्ष सम्माननीय संजय बंडी जी, हमारे मोर्चा के अध्यक्ष, पूर्व में अध्यक्ष रहे, राज्यसभा में मेरे साथी श्री के लक्ष्मण जी, भारत सरकार में मंत्री, पूर्व में अध्यक्ष रहे सम्मान्य जी किशन रेड्डी जी, हमारे इस क्लस्टर के इंचार्ज और भारत सरकार में मंत्री महेंद्र नाथ पांडे जी, हमारे सह प्रभारी अरविंद मेनन जी, सुधाकर राव जी, हमारे राष्ट्रीय उपाध्यक्षा बहन डी.के. अरुणा जी, हमारे जितेंद्र रेड्डी जी, विश्वेश्वर रेड्डी जी, हमारे सभी वरिष्ठ साथीगण जो मंच पर विराजमान हैं, सांसदगण, विधायकगण और यहाँ नगर कुर्नूल में एकत्र आए इतनी बड़ी संख्या में देवी और सज्जनों और मेरे युवा साथी, नौजवान साथी और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, मेरा ये सौभाग्य है कि मुझे आज नगर कुर्नूल में इस जनसभा में, जहां 9 वर्ष मोदी जी के नेतृत्व में सेवा, सुशासन और गरीब कल्याण के लिए काम में जुटे हुए हैं, उसकी चर्चा करने के लिए आया हूं। तो सबसे पहले मैं यहां पर इस शक्तिपीठ मां जोगुलांबा को नमन करते हुए अपनी बात को प्रारंभ करता हूं। मित्रों, यहां उमा महेश्वरम स्वामी मंदिर, उसे भी नमन करते हुए और पवित्र कृष्णा नदी को भी याद करते हुए अपनी बात को प्रारंभ करता हूं। मित्रों, मैं बैठा बैठा याद कर रहा था कि किस अरमान से, कितने अरमानों को लेकर हम सब लोगों ने तेलंगाना का निर्माण किया था। यहां मंच पर बैठे हुए
मेरे बहुत से ऐसे साथी हैं जिन्होंने तेलंगाना के लिए आंदोलन में अपना सर्वस्व लगा दिया और तेलंगाना को राज्य के रूप में स्थापित करने में कोई कसर नहीं छोड़ी। मैं उन तमाम लोगों को जिन्होंने तेलंगाना के लिए अपने आप को आहूत किया, उनको मैं नमन करता हूं और उनको मैं नमन करते हुए अपनी बात को प्रारंभ करता हूं। मित्रों, लेकिन मुझे आज दुख है, मुझे दुख इस बात का है कि तेलंगाना पीछे रह गया और एक परिवार तेलंगाना का शोषण करके आगे बढ़ने का प्रयास किया। ये सबसे बड़ी दुर्भाग्य की बात है। और जब मैं एक परिवार बोलता हूं तो ये केसीआर का परिवार, खुद केसीआर, उनका बेटा, उनकी बेटी, आने वाले समय में उनके वंश से पैदा होने वाली संतान, यही भारत राज्य समिति बन गई है। बाकी तेलंगाना को पीछे ढकेल दिया। इस बात का मुझे दुख है। मुझे इस बात का भी दुख है कि तेलंगाना के हुनर को, तेलंगाना के टैलेंट को, तेलंगाना के ऊर्जा को, तेलंगाना के सामर्थ्य को उन्होंने नकारते हुए अपने परिवार को बढ़ाने का काम किया। यह हम सब लोग जानते हैं। मुझे इस बात की खुशी है कि जहां तेलंगाना को केसीआर ने बर्बाद करने में कोई कसर नहीं छोड़ी, वहां मुझे एक बात का संतोष मिलता है कि मोदी जी के नेतृत्व में देश आगे बढ़ा और तेलंगाना के विकास में भी अपनी तरफ से कोई कसर नहीं छोड़ी, कोई कसर नहीं छोड़ी। ये मैं बोलूंगा। భారీ ఎత్తున కొనసాగుతున్నటువంటి అశేష ప్రజానికము బహిరంగ సభకు వేదిక మీద ఉన్న పెద్దలు, విచ్చేసినటువంటి పాత్రికేయులు, నాగర్ కర్నూలు ప్రజానికానికి, ముఖ్యంగా ఈ జోగులాంబ శక్తిపీఠము అమ్మవారు మరి ఈ యొక్క వారికి నమస్కరిస్తూ, ఉమామహేశ్వర స్వామి కూడా నేను మనస్పూర్వకంగా నమస్కరిస్తూ, ఈ పవిత్రమైన కృష్ణా నది ఈ ప్రాంతంలో ఏ రకంగా ఈరోజు ఆ పవిత్రత ఉన్నదో, మరి అందరూ ఇంత పెద్ద సంఖ్యలో వేదిక మీద ఉన్నవాళ్ళు మీరందరూ కలిసి చేసిన పోరాట ఫలితము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. అనేక మంది త్యాగాలు, బలిదానాల వల్ల ఏర్పడినటువంటి ఈ రాష్ట్రము మరి ముఖ్యంగా అమరవీర కుటుంబాలకు నేను మనస్పూర్వకంగా వారికి ఆదరపూర్వకంగా వారి త్యాగాలకు ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈ సాధించుకున్న తెలంగాణనేమో వెనుకబడిపోతూ ఉన్నది. కానీ తెలంగాణ పేరు మీద ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతూ ఉన్నది. అది ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ సామర్థ్యము, అనేక మంది పేద ప్రజలు వారికి ఉన్నటువంటి ఈ సామర్థ్యం ద్వారా తెలంగాణను ముందుకు తీసుకుపోవాల్సింది పోయి ఒక కుటుంబం మాత్రమే, కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమే ఈరోజు బాగుపడుతూ ఉన్నారు. అందుకనే ఇవాళ బీఆర్ఎస్ ముందుకు పోయింది, ఏర్పాటు చేశారు. ఎందుకోసం అంటే ఆ కుటుంబం బాగు కోసమే. ఇవాళ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రకాలుగా భారీ ఎత్తున నిధులు, అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ సేవ, సుపరిపాలన, పేదరిక నిర్మూలన అంకితంతో పనిచేసినటువంటి మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. मित्रों, जब मैं मोदी जी के नेतृत्व में भारत के 9 साल सेवा, सुशासन और गरीब कल्याण की बात करता हूं तो गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित,
हमारे युवा भाई, हमारे किसान भाई, हमारी महिलाएं बहनें, इनको सशक्तिकरण करने का काम किया तो नरेंद्र मोदी जी की नीतियों ने किया। ये हमको ध्यान में रखना चाहिए। जब हम बात करते हैं प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना की, तो 80 करोड़ की जनता को 5 किलो गेहूं या 5 किलो चावल, 1 किलो दाल और 1 किलो नमक देने का काम किसी और ने नहीं किया, नरेंद्र मोदी ने 80 करोड़ की जनता को दिया। और जब मैं 80 करोड़ की जनता बोलता हूं तो इसका मतलब यह हुआ कि सारी यूरोप की जनसंख्या से कहीं ज्यादा हमारे गरीब लोगों को मोदी जी 5 किलो गेहूं या 5 किलो चावल दे रहे हैं। और आपको जानकर खुशी होगी कि भारत की गरीबी 22% से घट करके 10% से कम हो गई है। From 22% it has been reduced to 10%, less than 10%। और अति गरीबी, एक्सट्रीम पॉवर्टी 1% से भी कम हो गई है। ये भारत की बदलती तस्वीर हमको देखने को मिलती है। प्रधानमंत्री आवास योजना, 4 करोड़ घर बने, 4 करोड़, और 4 करोड़ का मतलब होता है कि जिसमें 15 करोड़ लोगों को शेल्टर मिला, और 15 करोड़ लोगों को अगर राहत मिली है तो यह ऑस्ट्रेलिया की पॉपुलेशन का 6 गुना है, 6 टाइम्स ऑफ ऑस्ट्रेलियन पॉपुलेशन। लेकिन मुझे दुख होता है कि इसमें भी प्रधानमंत्री आवास योजना में केसीआर जी का घपला हुआ है, घोटाला हुआ है। बोलिए, घोटाला हुआ कि नहीं हुआ? हुआ कि नहीं हुआ? घोटाले वाले लोगों को जेल में जाना है कि नहीं? जाना है कि नहीं? उनको भेजना है तो कमल खिलाना होगा। ये भी आपको याद रखना होगा, ये भी आपको समझना होगा। मित्रों, प्रधानमंत्री स्वच्छता अभियान, इज्जत घर, टॉयलेट, क्या संख्या थी? 11 करोड़, और 11 करोड़ में 31 लाख टॉयलेट्स हमारे तेलंगाना में बने, 31 लाख। और 31 लाख का मतलब है कि आज मोदी जी ने भारत को 100% ODF कर दिया, ओपन डेफिकेशन फ्री कर दिया। अब कोई बाहर खेत में नहीं जाता है, सबको, यानी 11 करोड़ महिलाओं को और आपके यहां 31 लाख महिलाओं को इज्जत से जीने का अधिकार दिया, तो नरेंद्र मोदी जी ने दिया। ये भी हमको ध्यान में रखना चाहिए। मित्रों, उज्ज्वला योजना, उजाला योजना, इन सब ने जहां गैस पहुंचाई, वही प्रधानमंत्री आयुष्मान योजना, 50 करोड़ पीपल, 50 करोड़ का मतलब होता है कि साउथ अमेरिका की आबादी से ज्यादा, मोर देन साउथ अमेरिका पॉपुलेशन, 50 करोड़ को 5 लाख रुपए का हेल्थ कवर देने का काम आदरणीय नरेंद्र मोदी जी ने किया। और इस तरीके से गरीब को, महिलाओं को, वंचित को, किसान को, उनको अगर किसी ने रास्ता दिया। अब किसान सम्मान निधि में 11 करोड़ 78 लाख, 11 करोड़ 78 लाख लोगों को किसान सम्मान निधि हर चौथे महीने 2000 रुपए दे रहे हैं। और उसमें भी हमारे 38 लाख 50 हजार तेलंगाना के किसान हैं। 38 लाख 50,000 आज तेलंगाना किसान जिनको प्रधानमंत्री किसान सम्मान निधि मिल रही है। इसलिए मित्रों, गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, इनको ताकत देने का काम किया है तो नरेंद्र मोदी जी ने किया। ये हमको ध्यान रखना चाहिए। మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇది పూర్తిగా కేవలం పేదలకు అంకితమైన ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాలు, దళితులు, మహిళలు, రైతులు, యువకుల కోసం పాటుపడేటువంటి ప్రభుత్వము. ఒక అంకిత భావంతో పేదరిక నిర్మూలన కోసం, వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి అహోరాత్రులు కష్టపడుతున్నటువంటి మహానుభావుడు ఇది నరేంద్ర మోదీ గారు. దాదాపు ఇవాళ దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఏ పేదవాడు కూడా కడుపు ఆకలితో పస్తులు ఉండకూడదని చెప్పి
2 పూటల తిండి పెట్టాలని చెప్పి 5 కిలోల బియ్యాన్ని వాళ్ళ పంపిణీ చేస్తున్నటువంటి ఈ పథకము ప్రపంచంలో ఎక్కడ లేదు. అది మన భారతదేశంలోనే మోదీ గారి నాయకత్వంలోనే ఈ ఉన్నదంటే దాదాపు 80 కోట్ల అంటే యూరోప్ దేశం కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్లకు ఇవాళ ఈ యొక్క ఉచిత బియ్యం పథకాన్ని పంపిణీ చేస్తున్నారు. అదే రకంగా ఈ దేశంలో మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు పేదరికం 22% ఉంటే మోదీ గారి యొక్క ముందు చూపుతో పేదలకు వారు చేసేటువంటి అనేక పథకాల ద్వారా ఇవాళ పేదరికాన్ని 10% వరకు వాళ్ళు తగ్గించడం జరిగింది. అత్యంత పేదరికం ఏదైతే ఈ దేశంలో దాదాపు 1% కుదించబడ్డదంటే మోదీ గారు పేదల పట్ల అంకిత భావంతో అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి ఏ రకంగా ఆదుకుంటున్నాడో ఇవాళ మనం చూస్తున్నాం. పేదవాడికి సొంతింటి కళ సాకారం చేయడానికి నరేంద్ర మోడీ ఈ 9 సంవత్సరాల్లో 4 కోట్ల మందికి పక్కా ఇల్లు కట్టిస్తే తెలంగాణ రాష్ట్రానికి 2,50,000 ఇల్లు మంజూరు చేస్తే ఈ కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ పేరు మీద పేదలను వంచి మోసం చేసి ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారో ఇవాళ మీరు చూస్తా ఉన్నారు. తెలంగాణలో ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే దాదాపు 4 కోట్ల మంది అంటే 6 ఇంతలు ఆస్ట్రేలియా దేశానికంటే మరి 6 ఇంతలు ఎక్కువ ఇల్లు కట్టించిన మహానుభావుడు. ఒక దేశానికి మించి 6 దేశాలు నిర్మించిన స్థాయికి ఇవాళ పేదలకు ఇల్లు కట్టించాడు. అదే రకంగా ఇవాళ ముఖ్యంగా మరి పేదరికం నిర్మూలన కోసం పాటుపడుతున్నటువంటి ఈ యొక్క మోదీ ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా అంధకారంలో నెట్టినటువంటి ఈ తెలంగాణలో కమలం వికసిస్తే గాని పేదల బతుకులు బాగుపడవని చెప్పి వాళ్ళ మోదీ గారు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళల యొక్క ఆత్మ గౌరవంతో కూడినటువంటి ఈ యొక్క టాయిలెట్లు బాత్రూంలు ఈ రకంగా మోదీ గారు మొదటగా ఈ యొక్క దేశంలో మహిళల యొక్క వారికి టాయిలెట్ నిర్మాణం మొదలు పెడితే 11 కోట్ల మందికి ఈ 9 సంవత్సరాల్లో ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి పేదవాడికి మహిళలవి టాయిలెట్లు మరుగుదొడ్లు కాదు ఆత్మ గౌరవ నిలయాలుగా ఇజ్జత్ గర్లుగా భావిస్తా ఉన్నారు. 11 కోట్లు దేశంలో నిర్మిస్తే 21 లక్షల టాయిలెట్స్ తెలంగాణలో నిర్మించి 100% తెలంగాణలో ఏ పల్లెలో ఏ వాడలో మరుగుదొడ్లు లేకుండా ఇవాళ మహిళలకు ఆపద్ బాంధుగా నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ ఒంటిట్లో మహిళలు పట్టుకుని పేదవాళ్ళు కష్టాలు చూశాడు. నరేంద్ర మోడీ తల్లి ఒంటిట్లో పడ్డ కష్టాలు చూసి ఏ తల్లి చెల్లి నీళ్ళలో కళ్ళలో నీళ్లు రాకూడదని చెప్పి ఉజ్వల గ్యాస్ ప్రవేశపెడితే ఇవాళ దాదాపు 9 కోట్లపై చిలుకు మొత్తం దేశవ్యాప్తంగా ఉజ్వల గ్యాస్ కింద ఆయుష్మాన్ బయ్యాల ఏదైతే పథకం ఉందో వైద్యం 5 లక్షల ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్యాన్ని ప్రవేశపెడితే ఇవాళ ప్రపంచంలో అంత పెద్ద ఆరోగ్య పథకం బీమా పథకం ఎక్కడ లేదు. దాదాపు 50 కోట్ల మందికి అంటే సౌత్ అమెరికాకు మించి ఇవాళ అటువంటి ఆరోగ్య వైద్య పథకాన్ని మోదీ గారు ఇచ్చారంటే పేదల పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం. రైతులకు పెట్టుబడి సాయం కింద కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి 6,000 2,000 రూపాయలు విడతలుగా ఆ రకంగా ఇస్తా ఉంటే నేరుగా ఇవాళ ఈ రైతుల ఖాతాల జట్టు దళారీ వ్యవస్థ లేదు, రూపాయి కోత లేకుండా అవినీతికి తావు లేకుండా మోదీ గారు ఏ రకంగా 11 కోట్ల 78 లక్షల మందికి దేశవ్యాప్తంగా ఇస్తా ఉంటే తెలంగాణలో 48 లక్షల రైతులకు నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలు చెట్టు. ఇది మోదీ గారి ప్రభుత్వం. పారదర్శకతో అవినీతి రహితంతో పనిచేసే ప్రభుత్వం అది మోదీ గారి ప్రభుత్వం. ఇది मित्रों, जब मैं प्रधानमंत्री मोदी जी की बात कर रहा हूं तो आप ये भी ध्यान रखिए कि आज कोरोना के बाद और यूक्रेन की लड़ाई के बाद दुनिया में आर्थिक मंदी आई, लेकिन अकेला भारत मोदी जी के नेतृत्व में आर्थिक रूप से ब्राइट स्पॉट की तरह चमक रहा है और आगे बढ़ रहा है. इसको हमको समझना चाहिए. अभी मॉर्गन स्टैनली की रिपोर्ट ने ये कहा कि इंडिया की इकोनॉमी, भारत की अर्थव्यवस्था बहुत मजबूती पर खड़ी है, इन्फ्लेशन पर काबू है, खाद्य सामग्री की महंगाइयों पर काबू है और इसके साथ साथ विकास दर में 8.2% के रूप में आगे बढ़ रहा है. आज भारत 10वीं नंबर की अर्थव्यवस्था से छलांग लगा करके
5वीं नंबर की अर्थव्यवस्था बन गई है। 84.8 बिलियन डॉलर यूएस डॉलर फॉरेन डायरेक्ट बेनिफिट के तर्ज पर यहां पर खर्च हो रहे हैं एक साल के अंदर। आज हमारा इलेक्ट्रॉनिक में मैन्युफैक्चरिंग 500% बढ़ गई, 500 टाइम्स बढ़ चुकी है। मोबाइल जो हम 2014 में 92%, 92% वी यूज टू इम्पोर्ट, हम उसको बाहर से लाते थे, विशेष करके चाइना से लाते थे। आज आपके हाथ में जो मोबाइल है वो 97%, 97% इंडिया में बन रहा है, और अब एप्पल का मोबाइल भी इंडिया में बन रहा है। आज जापान को पछाड़कर ऑटोमोबाइल इंडस्ट्री में हम दुनिया में तीसरे नंबर पर खड़े हो गए। आज हम टॉय के एक्सपोर्ट में हमने तिगुनाई अपना एक्सपोर्ट बढ़ाया है। तो आप देखेंगे आर्थिक दृष्टि से आज भारत बढ़ता जा रहा है। एक समय में इंफ्रास्ट्रक्चर में 18 लाख करोड़ रुपए खर्च हुए, भारत में 18 लाख करोड़ रुपए खर्च हुए। इस साल 10 लाख करोड़ रुपए एक साल के अंदर खर्च हो रहा है। नेशनल हाईवे जो दिन में 12 किलोमीटर बनते थे, आज 39 किलोमीटर बन रहे हैं। और उसी तरीके से प्रधानमंत्री ग्राम सड़क योजना 3,28,000 किलोमीटर की सड़क बनी है, और जिसमें 2,396 किलोमीटर की सड़क आपके तेलंगाना में गांव को जोड़ने के लिए बनी है। विकास की दृष्टि से देखा जाए तो हमारे प्रधानमंत्री जी ने विदेश में भी, दुनिया में भारत को स्थापित करने में कोई कसर नहीं छोड़ी है। आज दुनिया में कोई ऑस्ट्रेलिया का प्रधानमंत्री कहते हैं मोदी यू आर दी बॉस, कोई कहते हैं यू आर दी हीरो, कोई कहते हैं यू आर दी ग्लोबल लीडर, कोई कहते हैं यू आर रिफॉर्मर इन चीफ। और पहले भारत दुनिया में जब अमेरिका जाता था, भारत जब अमेरिका जाते थे तो चर्चा क्या होती थी? टेररिज्म, पाकिस्तान, कश्मीर। अभी प्रधानमंत्री मोदी जी गए थे, किसी ने चर्चा पाकिस्तान की नहीं की, विकास की, डेवलपमेंट की और विकास को आगे बढ़ाया। ये बदलता भारत है। लेकिन जब हम कहते हैं कि मोदी यू आर दी बॉस, मोदी यू आर दी हीरो, मोदी यू आर दी ग्लोबल लीडर, मोदी यू आर दी रिफॉर्मर इन चीफ, तो हमारे कांग्रेस भाइयों के पेट में मरोड़ होता है, मरोड़ मरोड़। क्या शब्द इस्तेमाल करते हैं? मोदी तुम नीच हो, मोदी तुम सांप हो, मोदी तुम बिच्छू हो, मोदी तुम अनपढ़ हो, मोदी तुम चाय वाला हो। लेकिन भारत की 140 करोड़ की जनता मोदी के साथ खड़ी हो जाती है और उनको जवाब देती है। ये हमको देखना चाहिए। तो आपको समझना चाहिए, अभी अभी आज शाम को प्रधानमंत्री मोदी जी अमेरिका की यात्रा और इजिप्ट की यात्रा से लौटेंगे। आज ही उनको इजिप्ट का सर्वोच्च सम्मान के साथ उनका स्वागत हुआ है इजिप्ट में, और वो भारत के पहले प्रधानमंत्री हैं जिनको इतने सारे देशों ने सम्मान दिया है। ये आज आकर के మిత్రులారా, ప్రపంచమంతా కూడా
గత 2 సంవత్సరాల కాలంలో కరోనా కష్టకాలం, మరోవైపు యుక్రెయిన్ రష్యా యుద్ధం, ఇంత పరిస్థితిలో కూడా గడ్డు కాలంలో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపుతోని భారత ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా పటిష్టంగా పెట్టాడు. వారు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టి ఇవాళ ప్రపంచంలోనే ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఆ ఖ్యాతి ఘనత అది నరేంద్ర మోడీకి దక్కుతున్నది. ఇవాళ ఆర్థిక పరిస్థితి, ఇవాళ పొరుగు దేశాలు, ప్రపంచ దేశాలు అల్లాడిపోతా ఉన్నాయి. కానీ ఇవాళ ఆర్థికంగా పటిష్టంగా ఉన్నాం, స్థిరంగా ఉన్నాం. మార్గన్ స్టాలీ ఆయన నివేదిక చెప్తాడు, ఇవాళ అభివృద్ధి ఈ భారతదేశంలో వేగంగా ముందుకు పోతా ఉన్నది, ద్రవ్యోల్బణం తగ్గిపోతా ఉన్నది, అభివృద్ధి రేటు పెరిగిపోతా ఉన్నది. దాదాపు ఒక్క సంవత్సరంలోనే 84,000 US డాలర్లు ఖర్చు పెడితే ఇవాళ ఒక్కసారి మోదీ పరిపాలన చూస్తే 92% మన మొబైల్ ఫోన్స్ మోదీ పూర్వము మనము దిగుమతి చేసుకునే వాళ్ళం. 92% మనం కొనే ప్రతి ఫోను చైనా నుంచి వచ్చేది. కానీ ఇవాళ మోదీ గారి నేతృత్వంలో 97% ప్రతి మొబైల్ ఫోన్ భారతదేశంలో ఉత్పత్తి అవుతా ఉన్నది. మనం వాడే టెలిఫోన్లన్నీ కూడా ఈ భారతదేశంలో మనం తయారు చేస్తాం. ఇది మోదీ గారి యొక్క ఘనత. ఇవాళ ఆ రకంగా చూస్తే ఆటోమొబైల్ ఇవాళ ఎగుమతి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 3rd ప్లేస్ లో ఉన్నాం. బొగ్గు ఎక్స్పోర్ట్ లో ముందుగా ఉన్నాం. ఒకసారి మనం చూస్తే భారతీయులుగా గర్వపడుతున్నాం. మోదీ గారు విదేశాలకు వెళ్తే, యుఎస్ వెళ్తే ఏ రకంగా ఆ ప్రపంచ దేశాల అధినేతలు మోదీ గారిని ఈజ్ మై బాస్ అని వివరిస్తున్నారు, మై హీరో అంటున్నారు, మా గ్లోబల్ లీడర్ అంటున్నారు, పాదాభివందనం చేస్తున్నారు. ఇది మోదీ గారు ప్రపంచమంతా కూడా కొనియాడుతూ ఉంటే, మోదీ గారి పట్ల ఆదరణ పెరుగుతూ ఉంటే, ఈ రోజు మోదీ గారు వెళ్తే ఏ రకంగా బ్రహ్మరథం పడుతున్నారు. కానీ మన ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు, మోదీ గారిని ఎదిరించలేకపోతున్నారు. మోదీ గారి అభివృద్ధి, పేదల సంక్షేమం పట్ల వాళ్ళు ఇవాళ విమర్శలు చేయలేకపోతారు. వారు విమర్శలు చేస్తుంది ఏమిటంటే మోదీ గారిని ఏ రకంగా ఆయన కులం పేరు మీద ఆ రకంగా నీచ్ అంటూ ఉన్నారు, దొంగ అంటున్నారు, సాయివాడు అంటున్నాడు. ఈ పేదవాడు దేశానికి ప్రధానమంత్రి ఎట్లయితాడు, సాయం అందుకునేవాడని చెప్పి ఈ రకంగా అక్కసుతో రాహుల్ గాంధీ వీరందరూ కూడా వారు మాట్లాడుతున్నారు. మోదీ గారు ఏ రకంగా విషయాన్ని మింగినట్టుగా ఈ విమర్శలు మింగుతూ ఈ దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దానికైనా సిద్ధం, కానీ నేను రాజీ పడను, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతానని చెప్పి వారు చెప్తున్నారు. మరి మోదీ గారు మొన్న అమెరికా, ఈజిప్ట్ పర్యటించి ఇవాళ సాయంత్రం భారతదేశానికి వస్తా ఉన్నాడు. ఒక్కసారి ఈజిప్టులో కొన్ని దశాబ్దాల తర్వాత మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈజిప్ట్కి వెళ్తే బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికారు. ఇవాళ మొదటి భారతదేశ ప్రధానమంత్రి ఆ రకంగా బ్రహ్మాండమైన స్వాగతమే కాకుండా మొత్తం ఈజిప్ట్ అంతా కూడా వారికి మోకరిందంటే ఒక్కసారి మోదీ గారు ప్రపంచ నేతగా ఎదుగుతా ఉంటే భారతీయులుగా మనం గర్వపడుతూ ఉన్నాం. ఇవాళ मित्रों, मोदी जी ने देश के लिए तो किया ही किया, लेकिन तेलंगाना को भी विकास की दृष्टि से विकास में कोई कसर नहीं छोड़ी और विकास को आगे बढ़ाया है। मैं बताना चाहता हूं कि पिछले समय में मोदी जी आए थे और उन्होंने 11,300 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास भी किया और कई प्रोजेक्ट का उद्घाटन भी किया। आपको जानकर खुशी होगी कि अब बीबी नगर में ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज 1,350 करोड़ रुपए का 1,350 करोड़ रुपीस का उसका काम बनने का शुरू हो गया है। उन्होंने सिकंदराबाद के रेलवे स्टेशन के रीडेवलपमेंट के लिए 720 करोड़ रुपए दिए हैं। उसी तरीके से 13 मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम, उसके लिए हैदराबाद और सिकंदराबाद ट्विन सिटी के लिए उसको भी उन्होंने फ्लैग ऑफ किया। उसी तरीके से तेलंगाना में
पूरी रेलवे लाइन डबलिंग कर दी गई है, इलेक्ट्रीफाइड कर दी गई है, डबल भी कर दिया और इलेक्ट्रीफाइड भी कर दिया, ये भी हो गया है। वंदे भारत ट्रेन ये सिकंदराबाद से तिरुपति ये चल रही है, इसको भी सैंक्शन किया तो मोदी जी ने किया। उसी तरीके से तेलंगाना में 5000 किलोमीटर के नेशनल हाईवे बने, 5000 किलोमीटर। मतलब आप लद्दाख से तेलंगाना और तेलंगाना से लद्दाख इतनी लंबी सड़क नेशनल हाईवे तेलंगाना को दी है, ये भी हमको ध्यान रखना है। उसी तरीके से हमारे अंबरपेट में 1,186 करोड़ रुपए के लागत से एलिवेटेड रोड बनने का, फ्लाईओवर बनने का काम शुरू हुआ है। मित्रों, अगर कहा जाए तो तेलंगाना के लिए 1,110 हमारे करोड़ रुपए सिर्फ रेलवे का एलोकेशन इस बार है। और सबसे खुशी की बात है कि आंध्र प्रदेश और तेलंगाना में यूनेस्को का रमप्पा मंदिर को उसका सैंक्शन मिल गया है। रमप्पा मंदिर वह भी यूनेस्को में जुड़ गया है, यह भी हमको मालूम है। उसी तरीके से हैदराबाद नागपुर इंडस्ट्रियल कॉरिडोर, हैदराबाद वारंगल इंडस्ट्रियल कॉरिडोर, उसी तरीके से मेगा टेक्सटाइल पार्क, ये सब काम तेलंगाना में आदरणीय प्रधानमंत्री मोदी जी ने करके दिया है। यह मैं आपको बताना चाहता हूं। विकास की एक नई कहानी लिखी है, विकास को आगे बढ़ाया है। जहां देखो रेल, हाईवे, एलिवेटेड रोड, मेट्रो, सब जगह पर विकास के काम चले हैं। ये बात जान करके हम सबको खुशी भी होती है और 9 साल सेवा, सुशासन और गरीब कल्याण का काम हुआ है। మిత్రులారా, నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఏ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నాడో, తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ పట్ల కూడా అంతే చిత్తశుద్ధితోని తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి భావించి మొన్నటికి మొన్న వచ్చి 11,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు వారు ప్రారంభోత్సవం చేశారు. కళ్ళుండి చూడలేని కబోదులు మన బీఆర్ఎస్ నాయకులు వారు స్వయంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అత్యంత ఆధునికమైనటువంటి ఈ యొక్క ప్రపంచ స్థాయిలో ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 740 కోట్ల రూపాయలు. ఇవాళ తెలంగాణలో నేషనల్ హైవేస్, రోడ్వేస్, రైల్వేస్ ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నాడు. ఎంఎంటీఎస్ హైదరాబాద్ సికింద్రాబాద్ కానివ్వండి, లేదా ఇవాళ గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వనటువంటి నిధులు ఈ యొక్క తెలంగాణ కోసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆ యొక్క రైల్వే ప్రాజెక్టుల కింద కేవలం 881 కోట్లు ఇస్తే ఒక్క తెలంగాణకే మోదీ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్ట్స్ 4,410 కోట్ల రూపాయలు ఈ రోజు రైల్వే కోసం మొదలైస్తాను. 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లు తెలంగాణ రాష్ట్రానికి, 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి ఈ రకంగా విశాఖపట్నం. అంతేకాకుండా ఇవాళ ముఖ్యంగా నేషనల్ హైవేస్ అంటే ఈ 2014 పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఈ 9 సంవత్సరాల్లోనే మోదీ ప్రభుత్వం అదనంగా 2,500 కిలోమీటర్ల రోడ్ వేసి 5,000 కిలోమీటర్లు ఇవాళ నేషనల్ హైవేస్ అంటే లద్దాఖ్ నుంచి తెలంగాణ వరకు, తెలంగాణ నుంచి లద్దాఖ్ వరకు ఎంత రోడ్డు అవుతుందో ఆ రోడ్డు మీరు 60 సంవత్సరాలు ఇచ్చిన రోడ్లు మోదీ గారు 9 సంవత్సరాలనే తెలంగాణకు ఇచ్చాడు. ఇవాళ ఆ రకంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ హైదరాబాద్ నల్గొండకు ఇండస్ట్రియల్ కారిడారు, హైదరాబాద్ వరంగల్ కు ఇండస్ట్రియల్ కారిడారు, మెగా టెక్స్టైల్స్ దేశం మొత్తం మీద కూడా 7 మెగా టెక్స్టైల్స్ పార్కులు వారు ఆమోదం చెప్తే, ఒకటి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ వెనుకబడ్డ చేనేత కార్మికుల కోసం ఇవాళ మోదీ గారు ఇచ్చారు. అంతేకాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి మన గొప్పగా చెప్పుకునే తెలంగాణలో వరంగల్ ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి యునెస్కో ద్వారా ఇవాళ గుర్తింపు వచ్చిందంటే అది మోదీ ప్రభుత్వం యొక్క చొరవ అనే విషయాన్ని ఈ తెలంగాణ ఈ పాలకులు మర్చిపోతున్నారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఒక్కసారి మీరందరూ కూడా తెలంగాణలో మోదీ యొక్క పాలన 9 సంవత్సరాలుగా ఏ రకంగా కొనసాగిందో గమనించాల్సిన కోరుతా ఉన్నాను. मित्रों,
कल पटना में ये महागठबंधन की रैली हुई, मुलाकात हुई, गले से गले मिलकर के बैठे। मित्रों, ये फोटो सेशन था, फोटो सेशन। एक तरफ मोदी जी ने विकास को आगे बढ़ाया और वंशवाद को समाप्त किया। एक तरफ मोदी जी ने विकासवाद को बढ़ाया और वोट पॉलिटिक्स को समाप्त किया। एक तरफ मोदी जी ने तुष्टीकरण को समाप्त किया और विकासवाद को आगे बढ़ाया। सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास। मित्रों, मेरी पूरी बात सुन लो। मित्रों, ये परिवारवाद, ये कल वहां कौन इकट्ठा हुआ था? आरजेडी, समाजवादी पार्टी, टीएमसी, उद्धव ठाकरे, ये सब लोग, मित्रों, ये सब लोग परिवार बचाने के लिए लगे हैं। परिवार और मोदी जी देश को आगे ले जाने के लिए लगे हैं। इस बात को हमको समझना चाहिए। इसलिए मैं साफ कहना चाहता हूं कि अगर तुमको परिवार बचाना है, लालू का परिवार, तो आरजेडी को वोट दो। अगर तुमको बचाना है गांधी परिवार, तो कांग्रेस को वोट दो। कांग्रेस किसकी है? मां, बेटा, बेटी, बाकी सब छुट्टी, सबकी छुट्टी। अगर तुमको शिवसेना उद्धव ठाकरे बचाना है, तो फिर वोट शिवसेना उद्धव ठाकरे को दो। अगर तुमने बिहार के, उत्तर प्रदेश के अखिलेश यादव के परिवार को बचाना है, तो समाजवादी पार्टी को वोट दो। और अगर ममता बनर्जी के परिवार को बचाना है, तो टीएमसी को वोट दो। और अगर तुमने भारत को आगे ले जाना है, तो कमल को आगे बढ़ाओ, मोदी जी को आगे बढ़ाओ। इस बात को हमको समझना है। मित्रों, मैं एक बात और बोल देना चाहता हूं। ये जिस तरीके से सारी बातें चल रही हैं, मैं स्पष्ट बताना चाहता हूं कि आज महंगाई सबसे ज्यादा किसी राज्य में है तो वो तेलंगाना में है, ये केसीआर के राज्य में है। मैं ये भी बताना चाहता हूं, तुम टीआरएस से बीआरएस हो जाओ, तुम नाम बदल दो। नाम बदलने से नीति नहीं बदलती, नीयत नहीं बदलती। और इसलिए अगर तुमने केसीआर का परिवार बचाना है, उसके बेटे को बचाना है, उसके बेटी को बचाना है, उसके दामाद को बचाना है, उसके आने वाली संतानों को बचाना है, तो केसीआर को वोट दो। और अगर तुमने तेलंगाना का विकास करना है, तो भारतीय जनता पार्टी को आगे लाना होगा। ये हमको समझना है। मित्रों, अंत में मैं एक बात और कहूंगा, ये बीआरएस नहीं है, ये भ्रष्टाचार रक्षासुलभ समिति है। ये भ्रष्टाचार रक्षासुलभ समिति है। और मैं ये भी आपको बोलना चाहूंगा, किसानों की क्या हालत हो गई आपको मालूम है ना? धरानी पोर्टल, ये धरानी पोर्टल है ना, धरनी पोर्टल, ये धरनी पोर्टल किसानों की जमीन को हड़पने का तरीका है। और केसीआर के कार्यकर्ता और नेताओं का जेब भरने का तरीका है, इसको समझ लेना। और बीजेपी आएगी तो ये पोर्टल बंद हो जाएगा और बीआरएस का पोर्टल भी बंद कर देंगे, ये भी आप ध्यान में रखें। मित्रों, यह फार्मा सिटी के नाम पर किसानों की जमीन का नुकसान हो रहा है। एंटी फार्मर, एंटी पीपल। मैं आज कालेश्वरम की चर्चा नहीं करूंगा, वो तो इनका रेगुलर काम है, हमेशा का काम है। आप बताइए, ऐसी भ्रष्टाचारी सरकार को रहने दोगे क्या? रहने दोगे क्या? रहने दोगे क्या? रहने दोगे? रहने दोगे? मैं चाहूंगा कैमरे वाले जरा फोटो खींचो। रहने दोगे क्या? रहने दोगे क्या? बीजेपी लाओगे ना? बीजेपी लाओगे ना? कमल खिलाओगे ना? कमल खिलाओगे ना?
बहुत बहुत धन्यवाद। जय भारत, जय तेलंगाना। మిత్రులారా, మొన్న 4 రోజుల క్రితము బీహార్లో మోదీని వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా ఏకమైనాయి. అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమే. అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, కుల పార్టీలు ఏకమైనాయి మోదీని ఎదిరించడానికి. నిజంగా మీకు కుల పార్టీ కావాలంటే బీహార్లో ఆర్జేడీ గెలిపించండి. అదే రకంగా వంశపర రాజకీయాలు కావాలంటే మరి కాంగ్రెస్ కు ఓటేయండి. అదే రకంగా ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కుల పార్టీ కావాలంటే సమాజ్వాదీకి వేయండి. తెలంగాణలో కుటుంబ పార్టీ కావాలంటే బీఆర్ఎస్ సమర్థించండి. కాబట్టి ఇవాళ आपको संबोधित करेंगे. Thank you very much for being here on a Sunday. As Honorable MP, also media in charge, Anil Baluniji has said, PM has had a very impactful tour of the United States. And as we talk, he's in Egypt. I just want to very quickly, I know I understand Honorable Minister Smriti Irani and also Minister Hardeep Puri has addressed you all about the visit of Honorable Prime Minister to the United States in great detail. I just want to bring to your notice a few highlights of the US visit, which are very important, and then carry forward to what is the visit's impact in Egypt. So, among the several things, the first emphasis is on the fact that it was a bipartisan invitation which was given to Honorable Prime Minister to address the joint house. And it was a very significant event for the second time for a Prime Minister to be called to address a joint session of the US Congress and the Senate. And to have received such a standing ovation is a matter of pride for all of us in this country. And during that visit and during that speech in particular, Honorable Prime Minister has expressed very clearly where India and US relationships stand and what is it that it can do towards global order. So I'm extremely happy to say it was a visit where both India and United States have taken warmly to each other and established such steps towards greater realization of our national goals. Most often these visits also accompany with meeting of great eminent thinkers, leaders. So this visit also, PM has had meetings with CEOs, various CEOs, Nobel laureates and so on. But what I would want to highlight is the fact that even yoga, which was done in the UN campus, had 132 nationalities participating in it. So it drew great attraction, and as a result, taking yoga to a level that has got recognition all over the world is a very important aspect that I would highlight. But from the announcements post the visit, I would like to highlight the fact that semiconductor supply chains, Micron technology, for instance, is likely to invest $800 million towards 2.75 billion semiconductor assembly and test facility in Gujarat. And this itself will give more 5,000 to more than 5,000 new direct jobs, and also 15,000 what we call indirect job, what they call as community level jobs. We are also becoming a part of an alliance of rare earths and materials, and in this it is expected to support more than 2 billion planned investment. Center for the Semiconductor Center for Commercialization and Innovation, which is being set up in Bangalore, will have in its first 5 years of operation itself, the center is expected to support more than 2 billion planned investments, 500 new advanced engineering jobs, and potentially another 2,500 jobs
in manufacturing ecosystem. Now, this is a very big step forward. Similarly, semi-verse solutions, which will train up to 60,000 Indian youth into artificial intelligence and use of semiconductor-related education and workforce development goals will get fulfilled. Critical mineral partnership, which I've already mentioned. Quite a few of these companies are coming out and wanting to set up these capacities in India because lithium and cobalt and the use of these rare earths are going to make the future of energy and energy transition. So that's a second. Space also had great lot of achievements. Advanced training will be provided. NASA will be providing advanced training to ISRO, and that will also help for a joint effort to the International Space Station in 2024. Advanced telecommunication has also had agreement. India and US launched public-private joint task force for the development and deployment of open RAN systems. I'm just giving you the highlights and not going into the details of everything. Quantum and advanced computing has also received a joint Indo-US quantum coordination mechanism. You know, it was announced as a part of our budget. And then they will also support joint research in artificial intelligence, quantum, and advanced wireless technologies. And then there is also the arrangement with the National Science Foundation, which is the US body, and it announced that 35 joint research collaborations will also happen with the India's Department of Science and Technology, and they have also signed a new cooperative arrangement with the MeitY ministries. Department of Atomic Energy has also had a share in the agreements, is making 140 million in-kind contribution to the US Department of Energy. And finally, the seventh item is on innovation and fiber optics investments. India's Sterlite Technologies Limited has invested 100 million in the construction of optical fiber manufacturing units in Colombia, and that will facilitate 150 million in annual sports. But beyond all this, I'd certainly like to draw your specific attention for directly some very important defense production-related announcements. GE, which is the biggest of aeronautics companies, has signed an agreement with HAL for joint production of F414 engines, aircraft engines. Now, this will be made in India. 80% of technology is getting transferred. Now, I highlight this because it is HAL, about which repeatedly the Indian opposition sheds crocodile tears. What's happening to HAL? Bangalore, you're not doing much to it. Please understand, HAL is what is going to have this joint production agreement with the GE. Second, and these made in India engines will be used for HAL's own Tejas aircraft. You know, Tejas is a completely Indian made aircraft for which the engine now is being the GE F414 engines. Then we are also getting unmanned aerial vehicles, UAVs. The Sea Guardian MQ-9B is being brought into India. One of the biggest strength which we can provide to our armed forces. You also have an agreement, Master Ship Repair Agreement. India will now become the biggest center for ship repairs. Already the US Navy has concluded an agreement with the Kattupalli, which is very close to Chennai, Larsen and Toubro shipyard, where India will be the center and will be the hub to repair
most of the major ships. And further, they are also trying to sign up with Mazagon docks in Mumbai and with also Goa shipyard. So is also 3 Indian liaison officers who are going to be placed in the US command, and this will be very good in building our mutual capacities, and also emphasize on the Defense Accelerated Ecosystem, IndusX, which was inaugurated on June 21st, 2023. This will be a network of universities, startups, industry, and think tanks. And this will facilitate in joint defense technology innovation. There are also several people-centric steps which have been taken. You heard Honorable Prime Minister himself announce that for the H-1B visa extension, Indian citizens do not need to come back to their home country, but they can renew it even being there. That will save a lot of effort for our own people, otherwise they keep coming back and waiting to get it renewed. You also heard that there are 2 new consulates which are getting opened, Bengaluru and Ahmedabad. Fulbright Kalam Climate Fellowship, additional facilities also being brought in. 100 additional US undergraduate students will study or intern in India. This is also being people-to-people measure. And those who are interested in knowing, India is funding the establishment of a Tamil Studies chair in University of Houston. Aviation deals, which are commercial deals, have also happened just in time before Honorable Prime Minister went to US. So you've heard about that. Many other commercial decisions which I'll draw your attention to are Amazon, which will bring $15 billion US and 26 billion in the country to investments to be made here. You heard Alphabet Sundar Pichai talking about opening a fintech center, global fintech center in Gujarat, and indigenization is happening there. So I've just given you some highlights of the visit to the United States. But this minute, I like to highlight the fact that during his visit, which is ongoing in Egypt, our Prime Minister has been awarded the highest award, Order of the Nile. This is one of the oldest in the sense it existed in Egypt even before Egypt became a republic. During the emperor's rule earlier, also they had this award, but in 1953 this award was restarted under the Republic of Egypt, and it's the highest award being given, and it's a proud moment for India. Honorable Prime Minister has received the highest civilian awards from 13 countries together with this award, and of which 6 of them come from countries which have population which is highest in Islamic Muslim population. 6 Muslim-dominated population countries, totaling, all of them total to 13, 6 plus the rest, so total 13 countries have given. And in this visit, I like to highlight a few things which are equally important. Honorable Prime Minister was welcomed by the Prime Minister himself of Egypt. Just one minute, get the papers ready. And other than being received by the Prime Minister himself, the Grand Mufti of Egypt has also received him and given him all the honors. In Egypt's history, the Grand Mufti holds a very high and respectable position. He was received by them. Other than that, the Indian Muslim community called the Bohras, they run a very big mosque there, and in that mosque, Honorable Prime Minister was invited and taken to visit, and even that
has gone down so well. The chief of that mosque has also received Prime Minister. This visit is of a Prime Minister of India coming after 26 full years, when the last visit of Honorable Prime Minister from India had happened. So this visit has attained quite a high prominence in Egypt. Other than meeting the Indian community, he had also set up an institution of excellence even there. So I think this visit to Egypt attains great importance. मैं ज़्यादातर इंग्लिश में बोल दिया. रिक्वेस्ट आ रही है अनिल बलूनी जी से थोड़ा हिंदी में बोलने के लिए. सिर्फ मैं इतना कह सकती हूँ कि अब तक मैंने यूएस विजिट के बारे में संक्षिप्त में बोला है, क्योंकि इससे पहले माननीय मंत्री स्मृति ईरानी जी भी और हरदीप पुरी जी भी आपको विस्तार से इस विषय में आकर आपसे संबोधित किए. मगर मेरे तरफ से ये मैं जानकारी आपको देना चाह रही हूँ कि भारत की प्रधानमंत्री जी का सेकंड जॉइंट सेशन में बात करने का मौका हर बार किसी को मिलता नहीं है. अब तक जितने भी लोगों को मिले, बहुत कम लोगों को ही ये अपॉर्चुनिटी मिला है. और जॉइंट सेशन एड्रेस करने के लिए बाईपार्टिसान इनविटेशन आया है. मतलब दोनों रिपब्लिकन्स भी डेमोक्रेट्स भी प्रधानमंत्री जी को इनवाइट किए एड्रेस करने के लिए. इस विजिट के दौरान अच्छा सा बहुत सारे टेक्नोलॉजी ट्रांसफर रिलेटेड विषय भी, डिफेंस प्रोडक्शन की टेक्नोलॉजी जो आवश्यकता पड़ती है वो सब का भी, पर्टिकुलरली हिंदुस्तान एरोनॉटिक लिमिटेड के साथ जो बेंगलुरु में स्थित गवर्नमेंट के कंपनी है, उसके लिए भी टेक्नोलॉजी और इंजन प्रोडक्शन का जो एग्रीमेंट हुआ है वो मैं मानती हूं बहुत अहम है. फिर जॉब क्रिएटिंग विषय में भी एग्रीमेंट्स जो उधर हुआ है उसके कारण इधर टेक्नोलॉजी आना, इधर इन्वेस्टमेंट बढ़ाना और गूगल जैसे कंपनी और ज्यादा कमिट करना कि हम आकर के भारत में पूंजी निवेश ले आएंगे. ऐसे करने से हमारी रोजगार बहुत लेवल तक बढ़ाने का संभावना है. फिर इजिप्ट के विषय में भी मैं ये बात आपके सामने रखना चाह रही हूँ. दुनिया में मुस्लिम पॉपुलेशन जहां मेजॉरिटी में है या ज्यादा संख्या में है, उनमें से 6वें स्थान पर है इजिप्ट. ऐसे देश में भारत के प्रधानमंत्री को सर्वोच्च एक सम्मान मिलना, ऑर्डर ऑफ नाइल मिलना, ये इसमें एक संदेश मिलता है कि ऐसे देशों में, ये प्रॉब्ली 6th कंट्री, इस्लामिक कंट्री जिसमें पॉपुलेशन ऑफ मुस्लिम ज्यादा है, ये ऐसे 6th कंट्री से भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी का ये अवार्ड मिलना बहुत ही संतोष का विषय है. अब तक 13 कंट्रीज से, इजिप्ट इंक्लूसिव 13 कंट्रीज से ऐसे हाईएस्ट ऑर्डर माननीय प्रधानमंत्री मोदी जी को मिला हुआ है. इसीलिए मैं मानती हूं इजिप्ट के विषय में ग्रैंड मुफ्ती का स्थान बहुत अहम है. उन सोसाइटीज में मुफ्ती का स्थान बहुत ही सम्मानजनक माना जाता है. ग्रैंड मुफ्ती का भी प्रधानमंत्री जी से भेंट हुआ. फिर भारत के बोहरा कम्युनिटी इजिप्ट में बहुत अच्छा संख्या में प्रेजेंट है, वो उस कम्युनिटी से भी प्रधानमंत्री जी का मीटिंग हुआ. मैं मेरा ओपनिंग स्टेटमेंट में इतना कहकर क्वेश्चंस के लिए छोड़ देती हूँ. पार्टी के ओर से हम माननीय प्रधानमंत्री जी को बहुत ही हर्ष व्यक्त करते हैं और उनको बधाई भी देना चाहते हैं कि अवार्ड मिला है. और भारत के स्थान उनके मेहनत के कारण आज इतना ग्लोबल स्तर पर रिकग्निशन मिल रहा है, उसके लिए भारतीय जनता पार्टी के ओर मैंने बहुत ही आनंद व्यक्त करना चाहती हूँ. थैंक यू. Opposition parties alleged of you opting double standard
I think on this question, I've briefly explained also as to how out of the 13 awards that he's been given till now as Prime Minister of the country, 6 have been given by countries where Muslims are in majority. Honorable Prime Minister himself during the press conference in US has said how his government works on Sabka Saath Sabka Vikas principle and doesn't discriminate against any community whatsoever. But the fact remains that repeatedly when people join in this debate and highlight issues which are non-issues in a way, because if there are issues in states which are to be raised, they are being raised at the state level. Law and order is a state subject. People are taking care of it. Elected governments are there in each of the states which respond to it. To just allege without basic data in hand just tells us that these are organized campaigns which purposely are being leveled at the doorstep of the Prime Minister. Otherwise, why would countries give such an honor to Prime Minister? And why would there be a distortion in understanding how India and its minority population, irrespective of which religion they belong to, minority population, are being part of the Indian mainstream? Any question? Anand Pandey, TV9. मैम ये सवाल पूछे जा रहे हैं, जैसे कि बीजेपी ने पूछा था कि भारत में अल्पसंख्यकों के अधिकारों के लिए सरकार क्या कर रही है। राहुल गांधी भी जब विदेश जाते हैं तो ये सवाल उठाते हैं, लेकिन इजिप्ट के जो ग्रांड मुफ्ती हैं वो खुद बोल रहे हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी अपने यहाँ सभी धर्मों के लोगों को लेकर एक साथ चल रहे हैं और जो बहुलतावाद है उसको बढ़ावा दे रहे हैं। आप सही कह रहे हैं कि ग्रांड मुफ्ती ऑफ इजिप्ट भी ऐसे बयान दे रहे हैं, मगर मैं मानती हूं कि इस देश में ही क्योंकि राजनीतिक तरीके से बीजेपी एनडीए गवर्नमेंट के खिलाफ, प्राइम मिनिस्टर मोदी के खिलाफ चुनावी रास्ता में, ठीक है ये कर्नाटका में एक जीत हुई उसको मैं बोल नहीं रही हूं, मगर राजनीतिक रास्ते में चलते हुए जीतने का उनका संभावना नहीं दिख रही, इसीलिए ऐसे कैंपेन चला रहे हैं। और इसमें कांग्रेस पार्टी का रोल पिछले चुनाव से और उससे पहले वाले चुनाव से भी बहुत ही स्पष्ट दिखता है, जहां पाकिस्तान में जाकर के उनके मदद मांग रहे हैं कि भारत में सरकार बदलना है, आप भी एक हाथ जोड़ो करके। और ऐसे टूल किट्स जो विदेश में चलती है उन सबको भी अभी काम में लगाया हुआ है। इसलिए मुझे लगता है कि उनका अपने आप के ऊपर भरोसा नहीं है कि जनता उनका सुनेंगे, इसीलिए ऐसे रास्ते अपना करके प्रधानमंत्री जी के खिलाफ ऐसे एलिगेशन डाल रहे हैं जो बेबुनियाद है। और ऐसे एलिगेशन डालने वाले का पीछे भी देखना चाहिए। जो कल मैंने बहुत ही आश्चर्यजनक हुई कि उसी समय जब माननीय प्रधानमंत्री जी यूएस में कैंपेन कर रहे हैं, उस समय कैंपेन मतलब भारत के विषय में सबके सामने विषय बोल रहे हैं, उस समय एक पूर्व राष्ट्रपति यूनाइटेड स्टेट्स का बयान दे रहे हैं भारत के मुस्लिम्स, जबकि विदेश के विषय के बारे में मैं थोड़ा संयम रखते हुए बोल रही हूं। यूनाइटेड स्टेट्स के विषय में हम अच्छा फ्रेंडशिप चाहते हैं, मगर उधर से भी भारत के रिलीजियस टॉलरेंस के ऊपर एक यूएससीआईआरएफ है, उनके कमेंट्स आ जाता है। राष्ट्रपति जी ने कुछ बातें बोल रहे हैं जहां शायद 6 देशों के खिलाफ जहां मुस्लिम पॉपुलेशन डोमिनेंट है, बॉम्बिंग हुई उन्हीं के कालों में। सीरिया से लेकर के यमन के लेकर के सऊदी के लेकर के इराक के लेकर के बॉम्बिंग नहीं हुआ। मोर देन 28,000, मेरे पास इतना स्पष्ट डेटा नहीं है, 7 कंट्री के खिलाफ उसी समय झगड़ा, वॉर लाइक सिचुएशन डेवलप हुआ और मोर देन 26,000 बॉम्ब्स वे ड्रॉप्ड। ऐसे जब कंट्रीज उनके अपनी तरफ से उनके राजनीतिक निर्णय के बारे में वो करते हैं, भारत के खिलाफ एलिगेशन डालने में कहां उसको सुनने वाले लोग भी भरोसा रखेंगे।
इसीलिए मैं मानती हूं ये सब हमारे विपक्ष भी बाहर जाकर के बात करने के समय भारत के हित में नहीं बात करते हैं, क्योंकि प्रधानमंत्री मोदी जी को वो डिफीट कर नहीं पाएंगे, ऐसे लोगों को उछालते हैं और वो भी इनके कारण इस बहस में शामिल हो जाते हैं बिना ग्राउंड लेवल डिटेल्स को लेते हुए। विनीत टीवी 18। मैम, जिस तरह से आपने बताया कि 6 मुस्लिम देशों का सर्वोच्च नागरिक सम्मान पीएम को मिला है, लेकिन कई मुस्लिम नेता जो है या फिर कई राजनेता जो है पीएम नरेंद्र मोदी की मुस्लिम नीति को लेकर के लगातार विरोध करते रहते हैं। ओवैसी की सभा में हमने देखा महाराष्ट्र में औरंगजेब के नारे लगे हैं, औरंगजेब जिंदाबाद के नारे लगे हैं, कैसे देखती है मैम? नहीं, ये सब मैं यही बात करने के लिए कोशिश करते हैं। आई विश टू से दिस इन इंग्लिश, you may please get it translated in Hindi. I find this deliberate attempt to vitiate the atmosphere in this country because they think they cannot win against the developmental policies of Prime Minister Narendra Modi. Whether giving the poor a house, a toilet, electricity or cooking cylinder, to giving samman to women, to making sure that every policy of the government works for the poor and understanding democracy and supporting democracy. They are just not able to defeat Prime Minister Modi on these things, and therefore they create an atmosphere where people think there is insecurity in this country. Tell me how many people who are speaking in this country have even been questioned. All those people who are questioning Prime Minister Modi's achievements should please put on table their own achievements before they bring in allegations like this. बहुत बहुत धन्यवाद। Home Minister ji has spoken about it, so there's no need. Yesterday there was an all-party meeting also. There's no need to add on to it. Yeah, they're coming together. I don't know for what. Their one-point agenda is defeat BJP. But are they saying what they will do to people? During their tenure, highest level of corruption prevailed in this country. Whereas now, 9 years have passed by, only development and development-related activities are happening, not one whisper of corruption. So first let them offer as to what they will do to the people rather than say, if we have to defeat Modi. That cannot be a negative agenda, cannot be what people want to hear from you. Say what you're going to do to the people. Last question. नहीं, उसके लिए डेफिनेटली मेहनत हो रही है, वो विषय आपके संज्ञान में रखना चाह रही हूं। मगर ये सेमीकंडक्टर और इन्वेस्टमेंट इन सच टेक्नोलॉजीज इतना रैपिड स्पीड में भारत देश में हो रही है, जिससे सीधा असर जनता के ऊपर पड़ रही है। और जो अभी यूएस में साइन हुआ कि 65,000 हमारे लोगों को इस कारण ट्रेनिंग भी देंगे आर्टिफिशियल इंटेलिजेंस में, मतलब तुरंत हमारे युवा को इन एरियाज में सास, सॉफ्टवेयर एज अ सर्विस, इसमें भी डेटा सेंटर्स में, ग्लोबल डेटा सेंटर्स में भी ये सब काम में आएगा। तुरंत इसका असर हमारे देश में पड़ेगा। मैं नास्कॉम के एक डेटा आपके सामने रखना चाहती हूँ, सब्जेक्ट टू करेक्शन। ग्लोबली मान लीजिए ग्लोबल डेटा सेंटर्स जो बड़ा व्यवस्था है, डेटा होल्डिंग का, डेटा शेयरिंग का, डेटा प्रोटेक्शन रिलेटेड अंशों का ऊपर, और उसको डीप डाइव करने के लिए, डेटा का उपयोग करने के लिए ग्लोबल डेटा सेंटर्स बना रहे हैं पूरे दुनिया में।
जहां तक मैंने सुना, अगर 100 सेंटर्स ऐसे दुनिया में सेटअप हो रही हैं, भारत में ऑलरेडी 50 हैव बीन सेटअप। आप नंबर का उदाहरण मैं सामने इसीलिए रख रही हूं, अगर पूरे दुनिया में 100 सेंटर्स रख रहे हैं, भारत में 50 सेंटर्स का ऑलरेडी एस्टैब्लिशमेंट का काम पूरे होने के कगार में है, और जो बाकी 50 दुनिया में है उसमें काम करने वाले हमारे ही लोग जा रहे हैं। उसका असर हम थोड़ा समझना चाहिए कि इसके कारण हम विदेश में पूरे डेटा, पूरे सॉफ्टवेयर, ऐसे जगह में भारत का लीडरशिप रोल और उसका असर पूरे हमारे इकोनॉमी के ऊपर कैसे पड़ रहा है। इसके कारण जॉब्स में भी, इसके कारण सब सर्विसिंग, सेकेंड लेयर इफेक्ट जो बोलते हैं, सब सर्विसिंग, इनका सर्विस करने वाले दूसरे का सर्विस करने वाले, ऐसे साइक्लिकली इसका असर पूरे इकोनॉमी में पड़ रही है। उसका डेटा विवरण भी आजकल नास्कॉम के द्वारा बहुत आ रही है पब्लिक में। भारत देश का लीडरशिप आज आर्टिफिशियल इंटेलिजेंस, टेक्नोलॉजी ड्रिवन सर्विसेज और सास, इन सभी एरिया में पूरे दुनिया में रिकग्नाइज कर रहे हैं। इसका असर पॉजिटिव है इकोनॉमी के ऊपर। बहुत बहुत धन्यवाद। साथियों, शुरू करें क्या? आप लोग तैयार हैं? 3 घंटे से तैयार हो, 2 घंटे। साथियों, जैसा कि आप जानते हैं, आज गृह मंत्री ने सर्वदलीय बैठक बुलाई थी मणिपुर के बारे में। बैठक अभी अभी खत्म हुई है और कांग्रेस पार्टी की तरफ से हमारे पूर्व मुख्यमंत्री, जो 2002 और 2017 के बीच में 15 साल लगातार मुख्यमंत्री थे, श्री उक्रम इबोबी सिंह जी गए थे इस बैठक में। वो आपसे अभी बातचीत करेंगे, उन्होंने क्या कहा और बैठक में क्या क्या मुद्दे उठाए, और उसके बाद में मैं 7 या 8 बिंदुओं गिनाऊंगा जो कांग्रेस पार्टी की तरफ से हमारा स्टैंड है कि इस सर्वदलीय बैठक के बुलाने के संदर्भ में जो हमने बातें उठाई हैं मणिपुर के बारे में, मैं वो उसको पढ़ूंगा। पहले इबोबी सिंह जी आपको संबोधित करेंगे। Today, Home Ministry has organized one meeting about Manipur. You know, this meeting is a national level, national all-party meeting. So AICC nominated me. I was attended there. Just immediate after that meeting is over, I came here for meeting Jairamji and my colleagues, other press friends. This is most unfortunate on my part. They are not giving the time which I know I cannot take much time. Even then, just around it may be 7-8 minutes maximum. More than that, they are not giving. What I started, thank you, Honorable Home Minister Amit Shah ji. You have organized this all national level political party meeting after a gap of this 50 days. We hope that this type of meeting will be appropriate if the Honorable Prime Minister is here this type of meeting. I don't know whether they does not like to. And also then next I said that we thought that Manipur, though it is a small, tiny state, but we hope that it's strategically bordering an international border of Myanmar with India. We thought that we are protecting our boundary. But even today, Honorable Prime Minister, why he did not mention
even a single word, single tweet, and when Manipur is burning, now it is almost more than 50 days. We thought that election is election. Once election is over, then Prime Minister is for the whole country, including Manipur. Why he is not, whether he is angry or not about Manipur or not, that is, we don't know. Why he is not mention even a single word for Manipur. Then after that, you please finish. I have no chance for expressing. There are few important points, which not much. That is, I would like to mention. But I said that, okay, I will complete. Then when all other colleagues, when they speak, after that, at least please give me some more extra concession, since I belong from that particular Manipur. So immediate after that his speech, his delivery, I request at least 3-4 minutes, maximum 5 minutes. Then sorry. Ibobi, you can come meet me even 2 hours also. That's why they are not giving time for me. I thought this is unfortunate on my part. So now what EICC has given, the line we should have to be approached on this line. This point, the Jairamji will be either read out or say a few words. शुक्रिया इबोवी जी। ये बड़ी अफसोस की बात है कि जो 15 साल मुख्यमंत्री रहे हैं, इतने अनुभवी और वरिष्ठ नेता हैं हमारे देश के, मणिपुर के, और जो प्रमुख पार्टी की ओर से, प्रमुख विपक्षी पार्टी की ओर से बैठक में मौजूद हैं, 3 घंटे के समय में उनको मुश्किल से 7 मिनट दिया गया। बड़ी अफसोस की बात है। अगर कोई मणिपुर को जानता है वो इबोवी सिंह जी हैं। 15 साल मुख्यमंत्री रह चुके हैं, 3 बार चुनकर आए हैं, अभी भी वो एमएलए हैं, 3 बार मुख्यमंत्री रहे हैं, सरकार चलाई है। मणिपुर 2001 में जल रहा था, जून के महीने में, जब अटल बिहारी वाजपेयी जी प्रधानमंत्री थे, तब जल रहा था। उसके बाद मणिपुर अमन, शांति, सद्भावना, विकास के रास्ते पर लौट आया। उसका एक कारण है, प्रमुख कारण यह है कि इबोवी सिंह जी ने 15 साल वहां स्थिर सरकार दी, और उनको 3 घंटे के समय में, 3 घंटे के बैठक में सिर्फ मुश्किल से 7-8 मिनट देना, मैं समझता हूं बड़ी अफसोस की बात है, और ये बहुत अपमानजनक भी है, न केवल हमारे पार्टी को बल्कि हमारे एक वरिष्ठ और अनुभवी साथी और नेता को भी। साथियों, जैसा कि आप जानते हैं, लगातार 52 दिन हुए हैं, 3 मई से हम मांग कर रहे हैं कि प्रधानमंत्री इस पर कुछ बोलें। तो हमारा पहला बिंदु जो है, जो इबोवी सिंह जी ने भी आज उठाया, जैसा कि उन्होंने आपको कहा है, कि पहली बात यह है कि प्रधानमंत्री अपनी चुप्पी तोड़े। गृहमंत्री वहां जा चुके हैं, आरएसएस ने भी एक लंबा बयान दिया है, पर हमारे प्रधानमंत्री जो दुनिया भर की बातें करते हैं, सभी विषयों पर अपने आप को विश्वगुरु मानते हैं, मणिपुर के बारे में 52 दिन में उन्होंने एक शब्द भी नहीं कहा है। तो हमारी पहली मांग है कि प्रधानमंत्री कृपया अपनी चुप्पी तोड़िए। दूसरी बात यह है कि ये सर्वदलीय बैठक जो है, बेहतर होता कि ये इम्फाल में होता। एक मैसेज जाता, एक संदेशा जाता, एक संकेत देता कि जो मणिपुर की पीड़ा है वो देश की पीड़ा है, मणिपुर की जो दर्द है वो देश की दर्द है।
पर यह बैठक दिल्ली में हुई, पर यह बेहतर होता कि ये बैठक इम्फाल में होता। अभी भी हम उम्मीद करते हैं कि कभी ना कभी राष्ट्रीय दलों की बैठक इम्फाल में भी आयोजन किया जाएगा। तीसरी बात, बहुत महत्वपूर्ण बात है, अलग अलग ग्रुप है वहां, मिलिटेंट ग्रुप, उनके पास हथियार हैं। कहां से हथियार आया है? लूटे हैं हथियार, उनको हथियार दिया भी जा रहा है कहां कहीं से। तो हमारी तीसरी मांग है कि ये सारे मिलिटेंट ग्रुप, बिना कोई भेदभाव के, सारे मिलिटेंट ग्रुप के पास जो हथियार है वो उनसे छीनना चाहिए। सारे के सारे आर्म्ड मिलिटेंट ग्रुप के पास जो हथियार है उनसे लेना चाहिए, डिसआर्म करना चाहिए, और यह तत्काल होना चाहिए। चौथा मांग हमारा है, सीधा मांग है, जब तक ये मुख्यमंत्री बीरेंद्र सिंह मुख्यमंत्री रहेंगे तब तक मणिपुर में कोई परिवर्तन की संभावना नहीं है। मणिपुर में कोई शांति, कोई सद्भावना का जो रास्ता है, जो कदम हमें लेने हैं, इस मुख्यमंत्री के कार्यकाल में नहीं हो सकता। तो चौथा मांग है कि मुख्यमंत्री का इस्तीफा फौरन प्रधानमंत्री लें। हम ये क्यों कह रहे हैं? क्योंकि मुख्यमंत्री ने खुद स्वीकारा है, उन्होंने खुद कहा है कि मैं इस स्थिति को संभाल नहीं पाया, इंसा बड़ा है, गंभीर स्थिति है और मैं कुछ नहीं कर पाया, और उन्होंने जनता से माफी मांगी। ऐसे हालात में बीरेंद्र सिंह जी का मुख्यमंत्री रहना नामुमकिन है। उन्होंने माफी मांगी है मणिपुर के लोगों से, और 11 मार्च 2023 को 11 मार्च 2023 को जो कई सालों से, 15 सालों से, मेरे ख्याल में 14-15 सालों से सू, जिसका नाम है सू, सस्पेंशन ऑफ ऑपरेशंस, ये केंद्र सरकार, राज्य सरकार और मिलिटेंट ग्रुप तीनों के बीच में एक समझौता है, उसको SOO कहते हैं, सस्पेंशन ऑफ ऑपरेशन। कुछ शर्त है उस पर, उस शर्त मानने के बाद ही यह समझौता पर तीनों पक्ष, केंद्र सरकार, राज्य सरकार और वो मिलिटेंट ग्रुप, उस पर हस्ताक्षर करते हैं। 11 मार्च 2023 को मनमानी मुख्यमंत्री ने इस समझौते को पालन करने से इन्होंने इनकार कर दिया कि हम इस समझौते को स्वीकारते नहीं, पहचानते नहीं। हालांकि ये समझौता केंद्र सरकार का है, राज्य सरकार का है और ये मिलिटेंट ग्रुप का है, पर उन्होंने अपने आप कह दिया कि यह समझौता लागू नहीं होगा। हालांकि अमित शाह जी की मंत्रालय ने उसका खंडन किया, उन्होंने बयान भी दिया कि हमारे लिए ये अस्वीकार, हम इसको स्वीकारते नहीं हैं, पर मुख्यमंत्री ने अपने आप मनमर्जी कह दिया कि ये समझौता हम पहचानते नहीं हैं, हम स्वीकारते नहीं हैं। अरे, जहां हस्ताक्षर केंद्र सरकार का है, वो मिलिटेंट ग्रुप तो छोड़िए, केंद्र सरकार का हस्ताक्षर है, और गृह मंत्रालय कहता है, वरिष्ठ अधिकारी कहते हैं कि राज्य सरकार ने गलत किया। ये 11 मार्च 2023 को इन्होंने हुआ।
पर डैमेज तो हो गया था। तो इन हालात में, इस संदर्भ में, इस पृष्ठभूमि में मुख्यमंत्री का रहना मणिपुर की जनता के हित में नहीं है। कोई समझौता नहीं हो सकता, कोई कार्रवाई नहीं हो सकती, अमन शांति सद्भावना लौट नहीं आएगी। तो कांग्रेस पार्टी की चौथी हमारी मांग है कि मुख्यमंत्री को तुरंत बदलना चाहिए। पांचवा, ये बार बार कह रहे हैं मणिपुर में नक्शा नहीं बदल सकता, बदलना नहीं चाहिए, इस पर हम समझौता नहीं करेंगे। मणिपुर की सीमाएं पवित्र हैं, मणिपुर की एकता पवित्र है, यह सर्वोपरि है। नक्शा बदलने की कोशिश नहीं होनी चाहिए। जो कुछ कार्रवाई होनी है संविधान के तहत, संविधान के प्रावधानों के आधार पर होना चाहिए। छठा मांग यह है कि मणिपुर हमारी देश की एकता को दर्शाता है, अनेकता को दर्शाता है और एकता को भी दर्शाता है। अनेकता में एकता, पर अलग अलग वर्ग, अलग अलग समुदाय के अलग अलग शिकायतें हैं, अलग अलग मांग है। इनको सुनना चाहिए, संवेदनशील तरीके से सुनना चाहिए। जिस तरीके से मनमोहन सिंह जी जब प्रधानमंत्री थे और इबोबी सिंह जी मुख्यमंत्री थे, सभी को सुनिए, सबकी अपनी मांग है, सबको सुनिए, सबको बिठाइए और एक आम सहमति बनाइए। सर्वसम्मति नहीं बन सकती अनेकता में, पर एक आम सहमति बन सकती है। तो आम सहमति बनाने की कोशिश की जानी चाहिए, इसके प्रयास होने चाहिए और इसका एक रोड मैप तय करना चाहिए। मैतेई हो, नागा हो, कुकी हो, ऐसे तो मणिपुर में 35 ऐसे समुदाय हैं। तो सबको सुनकर एक आम सहमति बनने की जरूरत है। एक संवेदनशील तरीके से करना चाहिए। ऐसा नहीं कि ये है लीजिए या भागिए, ये नहीं होना चाहिए। सब समय लगेगा, पर यही एक रास्ता है। सातवां पॉइंट जो है, आज मणिपुर में 2 मुख्य राज्य मार्ग हैं, नेशनल हाईवे, राजमार्ग हैं। स्टेट हाईवे तो हैं, पर 2 मेन नेशनल हाईवे हैं और ये मुश्किल से कुछ मिनटों तक खुले रहते हैं। दोनों हाईवे ब्लॉकेड हो चुके हैं। दोनों हाईवे में लोगों का आना जाना और जो रोजाना के इस्तेमाल के लिए जो जरूरत पड़ती है लोगों को, एसेंशियल कमोडिटीज की, जो अनिवार्य वस्तु है लोगों के लिए, परिवारों के लिए, आज वो मुश्किल, सभी परिवार मुश्किल में है क्योंकि ये हाईवे को ब्लॉकेट किया गया है। कौन ब्लॉकेट किया गया है वो अलग बात है, किसने किया है वो अलग बात है, पर केंद्र सरकार की जिम्मेदारी बनती है क्योंकि ये नेशनल हाईवे है, ये राज्य की सड़कें नहीं है, ये राजमार्ग है, नेशनल हाईवे है। तो कुछ ना कुछ केंद्र सरकार से कार्रवाई होनी चाहिए कि ये दो नेशनल हाईवे हैं, इसको हमेशा 24 घंटे ये ओपन रहना चाहिए। इसमें लोगों का आना जाना, अनिवार्य पदार्थों का लेना देना, ट्रकों का आना जाना, ये संभव हो सके। और आखिर में 8वां पॉइंट ये है, 50,000 लोग आज कैंप में रह रहे हैं, 50,000 लोग
लाखों लोग विस्थापित हुए हैं, महिलाएं हैं, बुजुर्ग हैं, बच्चे हैं। कुछ मुआवजे का बंदोबस्त किया गया है, पर कांग्रेस पार्टी का मानना है कि जो कुछ अभी तक मुआवजा की घोषणा हुई है वो अपर्याप्त है और सही ढंग से अनुमान लगाना चाहिए। और जो कॉम्पेंसेशन पैकेज है रिलीफ के लिए, रिहैबिलिटेशन के लिए, पुनर्वास के लिए, पुनर्स्थापन के लिए, रीसेटलमेंट के लिए, उसकी भी घोषणा होने की जरूरत है। तो साथियों, हमारे कांग्रेस पार्टी की ओर से अगर हमारे 3 बार जो मुख्यमंत्री रह चुके हैं, मणिपुर के वरिष्ठ नेता, उत्तर पूर्वी राज्यों के वरिष्ठ नेता, भारत के वरिष्ठ नेता, अगर उनको 15 मिनट का समय मिलता तो ये सब पॉइंट वो गृह मंत्री के सामने रखते। उनको मुश्किल से 7-8 मिनट मिला है, पर ये हमारी मांगे थी। अच्छा है, जैसा कि बोबी सिंह जी ने कहा, पहले ही उन्होंने कहा कि 52 दिनों के बाद शुक्र है कि सर्वदलीय बैठक बुलाई गई है। आपको याद होगा, पहले दिन से मैं खुद मांग कर रहा हूं कि सर्वदलीय प्रतिनिधि मंडल जाना चाहिए मणिपुर को। पहले से मैं मांग कर रहा हूं, 3 या 4 मई से मैं मांग कर रहा हूं। तो अच्छा है, 52 दिनों के बाद ये बैठक हुई है, पर ये छोटी सी एक शुरुआत है। हम उम्मीद रखते हैं कि प्रधानमंत्री जब इजिप्ट से लौटेंगे, अपना बहुमूल्य समय मणिपुर पर थोड़ा देने का कष्ट करेंगे और एक गंभीर तरीके से आज जो बैठक हुई है वो एक औपचारिकता थी, वो करना था। हेडलाइन मिल गया, ऑल पार्टी मीटिंग कॉल्ड बाय होम मिनिस्टर, हेडलाइन तो मिल गया, पर ये जो मामला है ये हेडलाइन से सुलझेगा नहीं। मेहनत करने की जरूरत है, लोगों को सुनने की जरूरत है, बड़े दिल की जरूरत है, और सरकार सही ढंग से शासन करे, जो आज के मुख्यमंत्री देने की स्थिति में नहीं है, उसको पहचानना भी बहुत जरूरी है। शुक्रिया। बोबी सिंह जी, you want to say something more? No. Thank you. कोई सवाल है तो हाँ जी। जो तमाम नेता थे उन्हें मणिपुर से आना चाहिए था, जो पार्टी के नेता थे उन्हें मणिपुर से आना चाहिए था अगर संवेदनशील बैठक करनी थी, क्योंकि एकमात्र आप ही नेता थे वहां से मणिपुर से। और क्या गृह मंत्री को बाकी सबके मुकाबले आपसे अलग से भी बात करनी चाहिए थी? क्या ऐसा आपको उम्मीद थी? No, या yes, from the other colleagues, Vivek Oberoi, this one, our MP from TMC, what he suggested in consultation with me, all political party, national level, all political party delegation wanted to visit Manipur, see how the situation, how the people, women, particularly women and children, how they are suffering in different relief camp. We wanted to visit, but he didn't reply anything. And some other political party also, they also suggested. And I don't know, I thought, and I repeatedly request him, since I belong from Manipur, what is suffering there? Yes, you people also may know, but I know more.
and how to bring normalcy, I started suggestion. This all arm, whether irrespective of militant or let anybody arms, should be disarmed immediately. And also I said that India is fourth largest military power in the world. If central government is determined and committed, you from this day should have to be disarm all whomsoever anybody disarm. Then if they are not followed the warrant from the Home Ministry, then stringent action should be started. So like this, some of the words may be embarrassed to them. So they may not like to further speak to me from my side. Whatever I say, they may not be happy. It seems like that in what I feel. सही कहा आपने पूछा, और मुझे कहना चाहिए था कि न केवल आज के बैठक में 15 साल तक रहे मुख्यमंत्री थे, पर एकमात्र व्यक्ति थे जो मणिपुर के थे, और उनको 7-8 मिनट दिया जाता है। ये इबोबी सिंह जी का अपमान है, कांग्रेस पार्टी का अपमान है, और मणिपुर का अपमान है। Sir, I wanted to know, since you wanted 3-4 minutes towards the end, which you were denied. Yeah. So, were you able to put across all your points or not? And what assurance did the Home Minister give to all the representatives of various parties on how to bring about peace? Was there any roadmap that was presented? Those roadmap and a suggestion I started saying. By the time he may not like to listen what I suggested. I don't know that is for what reason. And when I deliver my speech, number of things which Mitsaji you have visited, you also know what is happening in the different relief camp. And also, with all due regard, I don't like to say from my word. Some within the camp, even some women started delivering all these things, some embarrassing word, and I say, a lot of other things also I said that. Before conclusion, some suggestion, as Jayamji already writ out here, these are all suggestions. We are not coming here for political gain. We want peace. This is not the time, even I mentioned this is not time for politicalize. We are not coming for any type of credit. Just we want bring normalcy, restoration of normalcy, peace, and we should have to be coexist, something like that. I say that, but I don't know. And at the end, I repeatedly request him, please give me at least some concession for me, since I belong from that particular Manipur state. Give me at least 5 minutes or at least 3 minutes. Then he said that Ibobiji will give you whatever you want, maybe 1 hour, 2 hours, let us meet separately. तो क्या बोलेगा? Sir, I know he didn't say about roadmap, future Sir, course of action. So we are also learning that DMK demanded a constitution of a truth commission. So what was Home Minister's response to that? And was there any discussion related to that a meeting with PM could happen in near future? That is also, he didn't mention. He didn't mention that is also. सर नीरज न्यूज 18 इंडिया से आपके 8 पॉइंट में जो हमें जानकारी दी गई उसमें आपने मांग किया कि मणिपुर के सीएम को रिप्लेस किया जाए। एक या कुछ एक दल ने यह भी मांग किया कि मणिपुर में राष्ट्रपति शासन लगाया जाए। क्या कांग्रेस इसकी पक्षधर नहीं है? मैंने कहा है, मेरे शब्द सुनिए, ठीक तरीके से सुनिए। मैंने कहा है कि हम चाहते हैं कि तुरंत मुख्यमंत्री बदला जाए, उनका इस्तीफा लिया जाए। उसके ऊपर हम कुछ नहीं कह रहे हैं। जो मुख्यमंत्री हैं, अगर बीरेन सिंह जी मुख्यमंत्री रहेंगे तो मणिपुर में कोई संभावना नहीं है अगले बढ़ने की। जो हमने
आपने कहा है बिल्कुल साफ है, उसमें तोड़ मरोड़ कर आप इसको अलग अलग अर्थ मत ढूंढेगा। मुख्यमंत्री का इस्तीफा तुरंत हम मांग रहे हैं, बस। हाँ जी, नहीं यार छोड़ो यार, और कुछ? ओके, थैंक यू। Some of the universities already signed MOU, I know that. But in spite of that, we have to be more proactive so that each and every student is benefited by such collaborations. And community outreach of the university social responsibilities and Swachh campus. And most of the universities follow that, but still more efforts are needed. And green campus universities, that is also followed by most of the universities, but more green coverage is needed. And groundwater conservation and rainwater programs also should be conducted by the conservation of rainwater, conservation of the groundwater initiatives should be followed by the universities. And any best practices, I want all the universities, vice chancellors to come out with a report. What all the best practices followed in your universities? And some of the additional points which I want to project are the motivating the students, not only academic social responsibilities, but academic entrepreneurship. Because now it is a competitive world. So while earn and learn, or earn while learn. So we have to motivate the students because they have so much of leisure time, and so we motivate them for academic entrepreneurship, so that the marginalized students who are studying in our universities, they earn. Neeraja Prabhakar. This leads to education and economic empowerment. While gaining the educational empowerment itself, the students should gain the economic empowerment. And the innovations, the research activities, more focus on publications, more focus on innovations, and more focus on research activities. My request is, sometimes the research activities and the publications are by some certain students, always they come forefront. Please pull down the last bench students also, motivate them who are all not yet published, who are all not yet, there is a grade mark now, but in spite of that we have to motivate the students, and so that they have to come up with more publications and more research activities. And from now I want to announce that best practices. There will be an award from the Chancellor for the best practices in each university, and Chancellor Award for the best academic activities from the universities. And another thing I want to mention here is, please bring out, I already mentioned in the Vice Chancellor video conference, because this G20 magazines, souvenir we can bring out. We can ask the students to write about the pride of Telangana, the heritage of Telangana, and the Telangana movement, so that this will be a great data. It will give a great data, good data about the our educations, our improvement, and our academic activities, and all these things should be projected in that souvenir. And good online platform, because now Raj Bhavan is going to inaugurate a digital library. Because during the pandemic, we are very proud that we are one of the states who initiated the online education. I always say, during the pandemic, the online education have become the lifeline of the academicians. So we initiated much ahead of other universities. So this online platform for the students, whether it is interactions, whether a scientific forum, or presentations of the paper, or inaugurating or discussing with the international forum, that should be encouraged by the students, by the faculty, and the students should be motivated for that. And apart from that, some of the problems which we face in Telangana, it is little
it is little matter of concern. For example, employability, even the government came out with um, for recruitment. They wanted a common recruitment board, and because of my out inputs from UGC and from other universities and from the academicians, I was unable to endorse the common recruitment board, and I have referred to our Honorable Rashtrapati for endorsement by writing some of my concerns on that. And even some private university bills, because I have gone to all the universities, I visited the universities, and in one of the university, Vice Chancellor had a problem, but before 1 year itself, I went to that university and I projected and I conveyed what all the problems personally I noticed, and I wrote a letter to the state government. But after 1 year, that has, what I wrote before 1 year has found to be true, and even the court has come out with its views, what we told. Even some of the universities, vice chancellors who are continuing, I wanted immediately search committee, and I accepted the extension of the university vice chancellors. In spite of that, I know that immediately they should be replaced. But in spite of my writings and notice saying that immediately search committee should be formed, and immediately even the same person can be appointed as vice chancellor, but the system should be followed, and that was also not followed by the government, and recently the court has heavily come down about that proceedings also. And because of all this, I have to say I am totally focusing on the higher education, but you all know as a chancellor, but the higher education department and the government has to take some decisions, even though we are the chancellors and we are following the universities, but some of the decision making and some of the immediate measures cannot be taken forward by the chancellor. So, but I constantly convey my message. Even one of the, for example, Basra University, even though it is not coming under our purview, but when I went, I felt that some counseling classes should be there. But in spite of that, we are now noticing the very, very disheartening to see the suicide attempts of the children. So before 1.5 years itself, I focused that some counseling classes should be there. So these are things which we, my intention is not finding fault with anybody, not to create controversies, but to be constructive. I want to always to be a catalyst, and I want the state to, because I have seen the students, they are even in NEET. You have seen these students have come out with flying colors, even in all India examinations. When compared to other states, the toppers are more from Telangana state. So my request is, please feed the children who are all hungry, who are all knowledge hungry. So we have to feed them. I don't know whether we are feeding to that satisfaction, whether we are filling their ambitions, expectations. So the main aim of this Vice Chancellor's conference is that we have to look after what all the expectations of the students, what all we have to fulfill, what all the gaps which are seen by the students, and we have to look after that they are exemplifying in their academic activities. And apart from that, how we are going to follow the NEP 2020. Because I, as an academician, I really, when I read about the NEP 2020, as our Honorable Prime Minister says, that moving the children from the classrooms to the international scenario, the world scenario, world forum, and looking after their nutrition, looking after their education, and what all the drawbacks the students were facing in the previous system, now everything has been rectified. So it is our duty, because it is implemented in a much greater way, in a much systematic way, and more academicians and more
opinion from more students, more academicians, more teachers, and more parents. Lakhs and lakhs of people have expressed their views, and from that, as a juice, this national NEP 2020 has been formed and implemented. So it is our duty to take forward the implementation of NEP 2020 with its full form. So my request is, whatever may be I know some of the limitations of our vice chancellors and some of the problems even the vice chancellors are facing. But in spite of that, whatever may be the hurdles, whatever may be the problems we face, we have to help the students, and we have to make our state the topmost state in our higher education. And most of the time I have noticed, because I see in the newspapers, some of the students want more marks, and they want the examinations to be postponed, and they want more courses, and they want the fees of the PhD to be reduced. So many problems the students are facing. But my worry is I am unable to help them in their day-to-day activities. But I am holding the rope for them. I can assure the younger generation of Telangana that I am there to protect them. Because I can tell a small story. When children were crossing a rope bridge, the mother was standing at the other side. The rope bridge was with holes and it was shaky. The children were thinking, oh, this is shaking and we are about to fall, and there are lots of holes in that. And why the mother is standing on the other side? She is not coming to help me. So I may fall down. Why my mother is not at the other end? And then when they passed, only they found the mother was holding the other end of the rope. Otherwise, the bridge would have collapsed. So the mother is holding and standing on the other side, holding strongly, so that the younger generation, Neeraja Prabhakar, Dr. I already told. All in Vice Chancellors I have mentioned. And additionally, Dr. Raghuram, Padma Shri Awardee, Founder Director of KIMS Usha Lakshmi Center, Professor Vijulata, Vice Chancellor Telangana Maha Vishwa Mahila Vishwadalayam, Professor Lakshmi Narayana, Registrar Osmania University, Professor Varaprasad, Registrar Satyabhavana University, has come? No. Yeah. Professor Venkatramana, Sri Srinivasa Subbarao, NIC. Dr. Ramesh, Sri Ramesh from Red Cross. Yeah. Surendra Mohan Garu and all the other officials, Raj Bhavan officials. I am really happy to come. Now, Honorable Governor will inaugurate the Raj Bhavan's digital library. Actually, this digital library is inaugurated with the intention of more students should be benefited, the marginalized students who cannot get their academic books. So our department, our office put more efforts to organize this digital library with all sections of education, whether it is medicine, engineering, whether BCom, BA or arts, science or diplomas. We have collected all the books with the National Digital Library India, with a collaboration with them, so that they can reach out this digital library at any time. This will be a very good for the students who are unable to get the books and who want to reach out and who can appear for the more competitive examinations and who want to exemplify in their academic activities. Ma'am, first we will see SCRT Telangana books, ma'am.
Here you see, madam, mathematics class 9th. Yeah, so here both the Telugu medium books are there, English medium books are there, ma'am. So the school children also, they can access from our digital library. Yeah, so chapter wise they can access. Then go to other intermediate. Yeah, IIT, JEE and NEET previous year's question papers along with solution also is available. Yeah, all the papers, ma'am. Can you show NEET? Yeah. Yeah. Yeah, so these are available. Then can you show BTech computer science subjects? Yeah, one of the subjects, ma'am. Yeah, so these are various books, madam. So students can really access wherever they are. If they have network, internet, they can access. Even if it is Nagar Karnool, if it is Bhadrachalam, if it is Adilabad, students can access. Then can you show medical books? MBBS and other medical books are also on reference books and journals. They're all available on this, ma'am. Other cities are all available. Can you go to other one? Career. Neeraja Prabhakar, Dr. I already told. All in Vice Chancellors I have mentioned. And additionally, Dr. Raghuram, Padma Shri Awardee, Founder Director of KIMS Usha Lakshmi Center, Professor Vijulata, Vice Chancellor Telangana Maha Vishwa Mahila Vishwadalayam, Professor Lakshmi Narayana, Registrar, Osmania University, Professor Varaprasad, Registrar, Satyabhavana University, has come? No. Yeah. Professor Venkatramana, Sri Srinivasa Subbarao, NIC. Dr. Ramesh, Sri Ramesh from Red Cross. Yeah. Surendra Mohan Garu and all the other officials, Raj Bhavan officials. I am really happy to convene this meeting of Vice Chancellors, and we have great agendas to be discussed in this program. And my request is, whatever may be the situation, whatever may be the position, we have to dedicating yourself for the upliftment of the higher education. But as Chancellor, we have to follow some of our activities, and for most of the books, we have fed in that. Thank you, ma'am. Thank you. And if ma'am, Yeah. So now I request NIC Senior Technical Director, Mr. Srinivas Subbarao Garu, to give demo on Chancellor Connects alumni. So from Rajbhavan website. Good afternoon. Yeah. Good morning, ma'am. So already all the vice chancellors and the senior officers from the various universities, so they are onboarded with this Chancellor Connects alumni. So nearly
1197 applications received as on today, and among them 784 applications were successfully accepted and 8 applications were rejected due to various reasons, and 405 applications are pending and 470 IDs are also generated, man, actually. So even then some of the VCs and registrars they are facing some technical glitch actually. So now we want to show the live application, live demonstration, ma'am. And before going to the live demonstration, I want to express my sincere gratitude towards Honorable Governor, ma'am, for giving your time and for witnessing this live application, live demonstration. And as a NIC, a technical partner, so we are very much pride to have this type of interaction with the Governor Rajban office. And in future also we will try to integrate some more applications as and when required from the NIC side, I am saying, ma'am. And we will show the end-to-end solution process for this application. So my colleague Mr. Anil, he will, okay, right? So in the from the governor portal, alumni is the link is there, ma'am. So in this actually everything is a secured one. So with user ID, password, and we have integrated with the SMS as well as the email also. So all the information will be passed in the form of email. So two types of registrations are there. One is the alumni registration and second one is the university registration. And presently 14 universities are enrolled, which are onboarded with our application. So yeah. So I think I'll hand over to my colleague. Yeah, good morning, ma'am. Good morning, everyone. We are doing the live registration of one of the alumni of Osmania University, Mr. Uday Kumar. I have selected the username as Uday M and chosen the password for him, typing the full name and entering the mail ID. Mobile number. Enter the mobile number, and he will be a student, so I'm selecting the student as role, and then for security reasons entering the CAPTCHA. Yeah, now he will be receiving an OTP on his email ID, which he will share with us to complete the registration process. We are yet to receive the email. Finally, card will come. When card comes, it comes, no? Updates, promotions.
ఈరోజు ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇతరులు దుష్ప్రచారం చేయటంలో నంబర్ 1. వారు ప్రెసిడెంట్స్ రూల్ రాష్ట్రాల్లో విధించే అటువంటి దుశ్చర్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో విచ్చలవిడి అవినీతి చేసింది కాంగ్రెస్ పార్టీ వారి ప్రభుత్వాలు. ఈ దేశంలో రాజకీయాల్లో చెంచాగిరికి పరాకాష్ట కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబ రాజకీయాలని ఈ దేశంలో మరి నడిపింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాయే ఇండియా, ఇండియానే ఇందిరా, ఇది వారి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో భజన పరులు ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. అంటే దేశంతోనే ఇందిరా లేకపోతే ఇక దేశమే లేదు అని చెప్పి వారు చేసినటువంటి చౌకబారు రాజకీయాలు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వారి రాజకీయాల పట్ల విస్తృతమైనటువంటి వ్యతిరేకతను కలుగజేశాయి. సో కానీ ఈరోజు రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులు ఇదేదో తమకు సంబంధం లేని విషయంలాగా దీన్ని ప్రజలు మర్చిపోయేటువంటి ప్రయత్నం చేశారు. నిజం చెప్పాలంటే ఈ ఎమర్జెన్సీ విధించిన తీరు, వందలాది మంది పార్టీలని నాయకుల్ని అరెస్టు చేసిన తీరు, ప్రాథమిక హక్కుల్ని కాలరాసిన తీరు, ఇదంతా కూడా పాఠ్య పుస్తకాల్లో ఖచ్చితంగా కళ్ళకు గట్టేలాగా ప్రతి క్లాస్ పుస్తకాల్లో ఒక లెక్చర్ దీనిపైన ఒక లెసన్ దీనిపైన ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. రాహుల్ గాంధీ చేత చదివించాలి. అందులో ప్రధానంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులైనటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ తర్వాత స్థాపించడం జరిగింది. ఆ సమయంలో జనతా పార్టీ పేరుతో జనసంఘాన్ని కూడా విలీనం చేసినటువంటి దేశ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, వీరు ప్రథమ వరుసలో ఉంటే ఇంకా అనేక మంది వందలాది నాయకులు వారిని 2 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి హింసించడం జరిగింది. సో కాబట్టి రాహుల్ గాంధీ ఈరోజు నువ్వు చెప్పేటువంటి కల్లబొల్లి మాటలు, ప్రజాస్వామ్యం అని చెప్పి మీ నోట్లో నుంచి వచ్చే మాటలకి అర్థం లేదు. కసాయివాడు ఏదో ప్రాణభీతి పాప భయం గురించి మాట్లాడితే ఎంత అగౌరవంగా, అసభ్యంగా, అసందర్భంగా ఉంటుందో రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా అంతే అసందర్భంగా ఉంటుంది. మరొక వైపు ఆ సమయంలో అన్ని పార్టీలు ఏకమై కాంగ్రెస్ చేసేటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని అణచివేయటం కోసం, ప్రజల్లో ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయటం కోసం అన్ని పార్టీలు కలిసి వచ్చాయి. అనేక పార్టీలు కలిసి అప్పుడు జనతా పార్టీగా ఏర్పడటం జరిగింది. అని ఈరోజు మనం చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి హయాంలో ప్రతిదీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన, ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని 2 మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నా కాంగ్రెస్ పార్టీ వారి యొక్క సహచరులు ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేసి భారతదేశ ప్రతిష్టని ప్రపంచంలో అగౌరవపరిచే విధంగా భారత ప్రజాస్వామ్యానికి ఏదో మసిపూయాలనేటువంటి వారి దుష్ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ రకంగా ప్రపంచమంతా కూడా భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తిస్తోంది. పూర్తయినటువంటి అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ గారి స్టేట్ విజిట్ ఏదైతే ఉన్నదో అది భారతదేశ గౌరవాన్ని ఏ రకంగా పెంచిందో, యుఎస్ కాంగ్రెస్ లో వారి యొక్క సంభాషణ విషయంలో ఏ రకంగా కరతాళ ధనులతో అనేక మార్లు నించుని వారి ప్రసంగాన్ని ఆలకించారో, మెచ్చుకున్నారో, ఇదంతా భారతదేశానికి లభిస్తున్నటువంటి గౌరవం. కేవలం వ్యక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి